హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో మనం S3 గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. S3లో డిఫరెంట్ ఫీచర్స్ చెక్ చేసాము. సో లాస్ట్ 2 సెషన్స్‌లో కూడా. సో ఇవాల్టి సెషన్‌లో ఒక న్యూ సర్వీస్ గురించి కూడా చెక్ చేద్దాము. అలాంగ్ విత్ వన్ S3 ఫీచర్ అండి. సో బేసికల్లీ మనకి ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఎన్క్రిప్షన్ AWS‌లో ఎట్లా చేస్తాం? సో ఏడబ్ల్యూఎస్‌లో మీకు స్టోరేజ్ సర్వీసెస్ అనేవి ఎక్కడెక్కడైతే వస్తాయోనండి, అవి ఉన్న ప్రతి ప్లేస్‌లో కూడా మనకి ఎన్క్రిప్షన్ అనేటువంటిది వస్తదండి. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్‌లో మనకి సెక్యూరిటీ మోడల్ చెక్ చేస్తే గనక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ కింద కనిపిస్తుందండి. సో ఏడబ్ల్యూఎస్ వాడికి సమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాస్ ఎ కస్టమర్ కింద మనకి కూడా సమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ వాడు రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఏం చేస్తున్నాడు అనంటే, మీకు ఎన్క్రిప్షన్ అనేటువంటి ఆప్షన్‌ని మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, ఐ థింక్ అందరికి ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎంత కీ రోల్ ప్లే చేస్తదనేటువంటిది సో, మనందరికి ఒక ఐడియా ఉంది అని అనుకుంటున్నాను. సో, లేకపోతే గనుక మనకి వాట్సాప్‌లో చెక్ చేస్తే మెసేజెస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే జరుగుతున్నాయి. సో, అది ఐ థింక్ సమ్ 2, 3 ఇయర్స్ నుంచి కూడా వాడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే చేస్తున్నాడు డ్యూ టు ద డేటా సెక్యూరిటీ. సో, బేసికల్లీ ఎన్క్రిప్షన్ అనేటువంటిది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్‌లో చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ వాడు మనకి ఎన్క్రిప్షన్ చేయడానికి ఆప్షన్ ఇస్తున్నాడు. యాస్ ఎన్ ఎండ్ యూజర్, ఎండ్ కస్టమర్ కింద మనం చేయాల్సినటువంటిది ఏంటి అనంటే, ఎన్క్రిప్షన్ అనేటువంటిది మన సర్వీసెస్ పైన ఎనేబుల్ చేసుకోవాలండి. అయితే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేటువంటిది మనం ఇవాళ S3లో చెక్ చేసినప్పుడైతే దాని గురించి చూద్దాము. బట్ ఆల్రెడీ నేను లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డేలో సో, అక్కడ ఏవైతే స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్ వస్తున్నాయో, డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ వస్తున్నాయో, అవి ఉన్న ప్రతి ప్లేస్‌లో కూడా మనకి ఎన్క్రిప్షన్ అనేటువంటిది వస్తదండి. సో, ఏడబ్ల్యూఎస్‌లో ఎన్క్రిప్షన్ చేయాలి అనంటే, మనకి ఎన్క్రిప్షన్ కోసం ఉండేటువంటి సర్వీస్ కేఎంఎస్ అనేటువంటి సర్వీస్ అండి. సో, కేఎంఎస్ అనేటువంటిది ఒక సర్వీస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. మనకి ఎన్ని ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి సర్వీసెస్‌లో ఎన్క్రిప్షన్ చేయాలి అన్నా సరే, ఈ కేఎంఎస్ అనేటువంటిదే మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేఎంఎస్ గురించి ఒక ఐడియా ఉండాలి. సో దట్ కేఎంఎస్ గురించి చెక్ చేస్తాము. తర్వాత S3లో ఉన్నటువంటి ఎన్క్రిప్షన్ ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాం. అండ్ రిమైనింగ్ S3 రిలేటెడ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా చెక్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే ఎన్క్రిప్షన్ మీద మనం కాన్సంట్రేట్ చేస్తే, సో అసలు ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎలా జరుగుతది? లేకపోతే ఎన్క్రిప్ట్ చేసినప్పుడు టెక్స్ట్ ఎలా వస్తది? ఫర్ ఈజియర్ అండర్‌స్టాండింగ్ నేనేం చేస్తానంటేనండి, ఒకసారి బ్రౌజర్‌లో నేను ఇది మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ ఇదే లింక్ ఒకసారి నేను మీకు పీడీఎఫ్ షేర్ చేసినప్పుడు అందులో మీకు వస్తుంది కదా! మీరు కూడా ఒకసారి దీన్ని చెక్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఒకసారి ఈ లింక్‌లో నేను చూపించిన తర్వాత దెన్ వీటిపైన సమ్ ఎక్స్‌ప్లనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! సో, ప్రెజెంట్ స్క్రీన్ పైన చెక్ చేస్తానండి. మనకి ఎన్క్రిప్షన్ చేయడానికి, డీక్రిప్షన్ చేయడానికి కూడా 2 ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి. లెట్స్ సే ఇందుట్లో ఒక టెక్స్ట్ అనేటువంటిది ఇద్దాము. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ కిందకి వెళ్ళేసి ఇక్కడ ఎన్క్రిప్ట్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు సమ్ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ అయితే వస్తదండి. సో, నార్మల్ ఇది ఏంటంటే ఎన్క్రిప్ట్ చేసినప్పుడు మనకి ఇది అండర్‌స్టాండ్ కాకుండా లైక్ ఒక డిఫరెంట్ టెక్స్ట్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్‌లోనైతే వస్తూ ఉంటది. అండ్ బేసికల్లీ ఇక్కడ ఇది మనకి రీడబిలిటీ ఉంటుంది కాబట్టి అంటే క్లియర్ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ప్లెయిన్ టెక్స్ట్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో, ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అవుట్‌పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ అనైనా కాల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ సైఫర్ టెక్స్ట్ అని చెప్పైనా కాల్ చేయొచ్చండి. సో, ఎన్క్రిప్షన్‌లో ఏదైతే సైఫర్ టెక్స్ట్ వస్తుందో దీన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసి డీక్రిప్ట్ అనేటువంటిది చేస్తే గనక ఏదైతే ఒరిజినల్ టెక్స్ట్ అనేటువంటిది ఇస్తున్నామో అదే టెక్స్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ డీక్రిప్ట్ అయిపోతుందండి. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అనంటే ఈ ఎన్క్రిప్షన్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో సమ్ అల్గోరిథమ్స్ అనేటువంటిది సో, ఎవరైనా సరే యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆర్ఎస్‌ఏ అల్గోరిథమ్స్ అని, ఎస్‌హెచ్‌ఏ అల్గోరిథమ్స్ అని, సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనేటువంటిది ఎన్క్రిప్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారండి. సో, ఇప్పుడు ఈ వెబ్‌సైటే కాదండి. అదే సేమ్ అల్గోరిథం అనేటువంటిది నేను కూడా యూజ్ చేస్తే, ఒక ప్రోగ్రామ్ రాసుకొని నేను కూడా యూజ్ చేస్తే గనక, ఇదే టెక్స్ట్‌ని నేను డీక్రిప్ట్ చేయొచ్చు. సో, నేను డీక్రిప్ట్ చేయగలుగుతాను. ఎవరైనా సరే డీక్రిప్షన్ అనేటువంటిది ఈజీగా చేయగలుగుతారండి.
సో పాయింట్ ఏంటి అనంటే మనకి ఆల్గోరిథమ్స్ అనేటువంటిది ఇక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదండి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్‌గా చూడాల్సింది ఏంటి అనంటే ఆల్గోరిథమ్స్ సారీ ఎన్క్రిప్షన్‌లో ఎప్పుడు గూడానండి మీకు ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక సెపరేట్ కీ అంటూ కూడా మనం యూజ్ చేయాలండి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్‌గా కనిపిస్తూ ఉంటది. సో ఇక్కడ మీరు ఎన్క్రిప్ట్ చేసి, డీక్రిప్ట్ చేస్తుంటే ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నారో ఆ టెక్స్ట్ అనేటువంటి నార్మల్లీ ప్లెయిన్ టెక్స్ట్‌లోకి వచ్చేస్తుందండి. సో ఇక్కడ ఏం చేద్దాం అనంటే సమ్ ఎక్స్‌ట్రా టెక్స్ట్ యాడ్ చేద్దాం ఫర్ ద ఎన్క్రిప్షన్ అండి. 1, 2, 3, 4, 5 సమ్ టెక్స్ట్ యాడ్ చేద్దాము. క్లిక్ ఆన్ ఎన్క్రిప్ట్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వెళ్లి మనం ఇక్కడ యాడ్ చేసి డీక్రిప్ట్ చేస్తే గనక ఇప్పుడు డీక్రిప్షన్ అనేటువంటిది జరగట్లేదండి. సో ఎందుకు జరగట్లేదు అనంటే ఇక్కడ మనం ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు ఎక్స్‌ట్రా టెక్స్ట్ అనేటువంటిది యాడ్ చేసాం. సో డీక్రిప్ట్ చేసేటప్పుడు కూడా ఏదైతే టెక్స్ట్ మీరు ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు యాడ్ చేశారో, డీక్రిప్ట్ చేసేటప్పుడు కూడా అదే టెక్స్ట్ ఇస్తే మాత్రమే మనకు డీక్రిప్షన్ అనేటువంటిది జరుగుతుందండి. ఈవెన్ ఒక క్యారెక్టర్ తేడా వచ్చినప్పటికి కూడా మనకు డీక్రిప్షన్ అనేటువంటిది జరగదు. కంప్లీట్‌గా అక్కడ ఎర్రర్ అనేటువంటిది వస్తదండి. సో ఎన్క్రిప్షన్స్‌లో ఎప్పుడూ కూడా కీ రోల్ ప్లే చేసేది ఏంటి అనంటే, ఈ కీ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటదండి. సో ఇక్కడ కస్టమ్‌గా యాడ్ చేసేటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో, ఇదే మనకిక్కడ కీ రోల్ అనేటువంటిది ప్లే చేస్తూ ఉంటది. ఎన్క్రిప్షన్‌లో ఇదే ఎక్కువ ఇంపార్టెంట్‌గా కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటది. రియల్ టైమ్స్‌లో తీసుకుంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌కి యాడ్ చేసాం కాబట్టి, సో 1, 2, 3, 4, 5 అనేటువంటిది యాడ్ చేశాను. కానీ రియల్ టైమ్స్‌లో చెక్ చేస్తే ఇదే టెక్స్ట్ మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు. సో ఇట్లా టోటల్లీ కూడా 1024 క్యారెక్టర్స్ గాని, 2048 బిట్స్ గాని, 4096 టైప్ ఆఫ్ బిట్స్ గాని, సో అట్లా థౌసండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇక టెక్స్ట్ ఏది యాడ్ చేసి ఎన్క్రిప్ట్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్‌ని బ్రేక్ చేయడానికి అసలు నార్మల్లీ అది ఇంపాసిబుల్‌గానైతే ఉంటది. సో అందుగురించి ఇక్కడ బేసికల్లీ మనం ఏదైతే కీ యూజ్ చేస్తామో, ఈ కీని సెక్యూర్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ కీ అనేటువంటిది నేను ఇంత లాంగ్ కీ పెట్టి ఎన్క్రిప్షన్ అనేటువంటిది చేశాననుకోండి. దీన్ని డీక్రిప్ట్ చేయడానికి కూడా నాకు సిమిలర్ టైప్ ఆఫ్ కీ అనేటువంటిది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదండి. సో ఇన్ కేస్ నేను అది ప్రొవైడ్ చేయలేకపోయాను అనంటే ఏదైతే టెక్స్ట్ నేను ఎన్క్రిప్ట్ చేశానో, ఎన్క్రిప్ట్ చేసిన దాన్ని నేను డీక్రిప్షన్ అనేటువంటిది చేయలేనండి. సో అందు గురించి ఏడబ్ల్యూఎస్‌లో మనకేం చేస్తాడు అనంటే కేఎంఎస్ అనేటువంటి సర్వీస్ ఏడబ్ల్యూఎస్ వాడు అందు గురించే మనకు తీసుకొచ్చాడండి. సో కేఎంఎస్ అనేటువంటి సర్వీస్ కనుక మీరు చెక్ చేస్తే దీని నేమ్ ఇట్‌సెల్ఫ్ కీ మేనేజ్‌మెంట్ సర్వీస్ అండి. ఏదైతే కీని మనం సెక్యూర్‌గా ఉంచాలనుకుంటున్నామో, ఆ కీని క్లౌడ్‌లో సెక్యూర్‌గా ఉంచడానికి, సేఫ్‌గా ఉంచడానికి, హైలీ అవైలబుల్‌గా ఉంచడానికి ఏడబ్ల్యూఎస్ వాడు కీ మేనేజ్‌మెంట్ సర్వీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాడు. అయితే దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఒకసారి ఎన్క్రిప్షన్ మీద బేసిక్స్ చూసిన తర్వాత దెన్ కేఎంఎస్ గురించి చూద్దాము. కేఎంఎస్‌ని ఎట్లా యూజ్ చేయాలి? కేఎంఎస్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో బేసికల్లీ ఎన్క్రిప్షన్‌లో చెక్ చేస్తేనండి మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ బేసికల్ 2 ప్లేసెస్‌లో మనం ఎన్క్రిప్షన్ చేస్తూ ఉంటాము. ఒకటి ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అండి. రెండోది ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ అండి. సో సింపుల్‌గా అర్థం చేసుకోవాలి అనంటే ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అంటే లెట్స్ సే మన దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉందండి. ల్యాప్‌టాప్‌లో ఒక హార్డ్ డిస్క్ అనేటువంటిది ఉంది. సో ఈ హార్డ్ డిస్క్‌లో ఆర్ మీ ల్యాప్‌టాప్‌లో మీరు స్టోర్ చేసేటువంటి డేటా మీ ల్యాప్‌టాప్‌లో ఉంటుంది తప్ప ల్యాప్‌టాప్ దాటి అది బయటకి రావట్లేదండి. సో బేసికల్లీ ఆ ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి డేటాని మనం ఎన్క్రిప్ట్ చేస్తే గనక, దాన్ని మనం ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈవెన్ ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్‌లో కూడా చెక్ చేస్తే, ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయని చెప్పుకుంటున్నామండి. అండ్ ఈ సర్వర్‌కి అటాచ్ చేసేటువంటి హార్డ్ డిస్క్ ఈవీఎస్ అనేటువంటి సర్వీస్ తోటి ఈ డిస్క్ అనేటువంటిది వస్తది అనేటువంటిది కూడా మనం ప్రీవియస్‌గా లైక్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అనేటువంటిది చూస్తున్నప్పుడు దీని గురించి కూడా చూసాం. అంటే జస్ట్ ది నేమ్ ఒకటి చెక్ చేసామండి. సో ఇది కూడా ఏంటి అనంటే సెర్వర్‌లోకి వెళ్ళిన తర్వాత డేటా అక్కడే స్టోర్ అవుతుంది. సో ఇది కూడా డేటా ఎట్ రెస్ట్ అండి. సో ఎస్3లోకి డేటా అప్‌లోడ్ చేశారనుకోండి. ఎస్3లో డేటా సెంటర్స్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డేటా అనేటువంటిది అక్కడే ఉంటుంది. సో అది కూడా డేటా ఎట్ రెస్ట్ కిందకొస్తదండి. ఏవైనా స్టోరేజ్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా మనకి ఎట్ రెస్ట్ కిందకే వస్తదండి. సో వాటన్నిటికి అప్లై చేసేటువంటి దాన్ని ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అనేటువంటిదే మనం కాల్ చేస్తూ ఉంటాం. సేమ్ అదే ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ చూస్తే గనకండి, మనకి ఏదైనా డేటా గనక లెట్స్ సే ఇది మీ ల్యాప్‌టాప్ అనుకోండి. సో, మీ ల్యాప్‌టాప్ నుంచి మనం ఎస్3లోకి డేటా అప్‌లోడ్ చేస్తున్నామండి. ఈ అప్‌లోడ్ చేసేటప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో, సో, మధ్యలో ఏదైతే ఉంటుందో ట్రావెల్ అవుతున్నప్పుడు సో, దీన్ని బేసికల్లీ మనం ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ అని కాల్ చేస్తాం. ఈ మధ్యలో నార్మల్లీ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో వెళితే గనక
ఎవరైనా హ్యాకర్స్ గానీ, ఎవరైనా వేరొకళ్ళు ఎవరన్నా ఉన్నా సరే, సో, ఇది నెట్వర్కింగ్‌లో వెళ్తున్నటువంటి ప్యాకెట్స్‌ని గనక ఇన్స్‌పెక్ట్ చేసి చూస్తున్నప్పుడు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెక్ చేసేటువంటి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటదండి. సో, ఏదైతే మనకు డేటా అనేటువంటిది నెట్వర్క్‌లో నుంచి వెళ్తూ ఉంటుందో, దీన్ని కూడా బేసికల్లీ ఎన్‌క్రిప్ట్ చేసి తీసుకువెళ్ళడం అనేటువంటి బెస్ట్ ప్రాక్టీస్ కింద అయితే కనిపిస్తుందండి. సో, అందుగురించి మోస్ట్ ఆఫ్ ద సైట్స్ కనుక మనం చెక్ చేస్తే హెచ్‌టిటిపిఎస్ అనేటువంటి సైట్సే మనకొస్తూ ఉంటాయి. బికాస్ ఇదంతా కూడా ఎన్‌క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ కోసం హెచ్‌టిటిపిఎస్ వెబ్‌సైట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం ఇన్‌స్టెడ్ ఆఫ్ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ బదులండి. హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అనేటువంటిది ఇది ఒక ఇన్‌సెక్యూర్ ప్రోటోకాల్. హెచ్‌టిటిపిఎస్ అనేటువంటిది ఇది ఒక సెక్యూర్ ప్రోటోకాల్ కింద బికాస్ మధ్యలో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతున్నప్పుడు కూడా ఎన్‌క్రిప్ట్ అయ్యి వెళ్ళడానికి మనం హెచ్‌టిటిపిఎస్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఎన్‌క్రిప్షన్ అట్ రెస్ట్ డేటా అనేటువంటిది ఒక్కసారి డివైస్‌లో స్టోర్ అయిన తర్వాత అది ఎన్‌క్రిప్ట్ అయ్యి స్టోర్ అవుతుందా? ఎన్‌క్రిప్ట్ అవ్వకుండా స్టోర్ అవుతుందా? అనేటువంటిది మనకిక్కడ ఆహ్, మనం కన్సిడర్ చేయాల్సినటువంటి పాయింట్స్ అండి ఇందుట్లో. అండ్ ఎన్‌క్రిప్షన్ కాన్సెప్ట్స్ కనుక ఒకసారి మనం జస్ట్ చెక్ చేస్తే జస్ట్ ఫర్ బ్రష్ అప్. సో, ఏదైతే టెక్స్ట్‌ని మనం ఎన్‌క్రిప్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ప్లెయిన్ టెక్స్ట్ అని చెప్పేసి కాల్ చేస్తాం. విచ్ కెన్ బి ఎ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ ఆర్ ఎన్ ఇమేజెస్, వీడియోస్ ఆర్ ఫైల్స్ ఎనీథింగ్ అవ్వొచ్చండి. సో, దీన్ని ఎన్‌క్రిప్ట్ చేయాలంటే సమ్ అల్గోరిథమ్స్ అయితే అవసరం అవుతాయి. ఏఈఎస్ అల్గోరిథమ్స్, డీఈఎస్, ఆర్ఎస్ఏ, బ్లోఫిష్ అల్గోరిథమ్స్. సో, ఏ అల్గోరిథమ్స్ అయినా మనం యూజ్ చేసుకొని ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు. అల్గోరిథమ్స్ అనేటువంటిది మనకంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు గానీ మనం ఎన్‌క్రిప్ట్ చేయడానికి యూజ్ చేసే కీ అనేటువంటిది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్‌గానైతే కనిపిస్తుందండి. సో, వన్స్ ఎన్‌క్రిప్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అవుట్‌పుట్‌ని సైఫర్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తాము. బేసికల్లీ ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది ప్లెయిన్ టెక్స్ట్ ప్లస్ అల్గోరిథం ప్లస్ కీ ఇవి 3 ప్లస్ చేస్తే మనకి ఎన్‌క్రిప్ట్ అయ్యి సైఫర్ టెక్స్ట్ అనేటువంటి అవుట్‌పుట్ కింద అయితే వస్తుందండి. సేమ్ అదే డీక్రిప్ట్ చేయాలి అన్నా సరే అల్గోరిథం ప్లస్ కీ ప్లస్ సైఫర్ టెక్స్ట్‌ని గనక మనం యూజ్ చేస్తే అప్పుడు మనకు వీటి మూడిటి నుంచి కూడా ప్లెయిన్ టెక్స్ట్ అనేటువంటిది అవుట్‌పుట్ కింద అయితే వస్తుంది. ఇన్ ద డీక్రిప్షన్ పార్ట్ ఆఫ్ ద ఎన్‌క్రిప్షన్‌లో చెక్ చేస్తానండి. సో, ఎన్‌క్రిప్షన్‌లో చెక్ చేస్తే మనకి మెయిన్‌గా కూడా 2 టైప్స్ ఆఫ్ ఎన్‌క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంటదండి. ఒకటి సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్. సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అంటే ఎన్‌క్రిప్షన్ చేసేది, డీక్రిప్షన్ చేసేది సేమ్ కీ తోటి చేస్తారండి. ఎన్‌క్రిప్షన్ చేసినా, డీక్రిప్షన్ చేసినా సేమ్ కీ తోటి చేస్తారు. ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్‌లో ఒక ఎగ్జాంపుల్ చూపించాను. సో, అందుట్లో మనం ఎన్‌క్రిప్ట్ చేసేటప్పుడు యూజ్ చేసినటువంటి కీ 1, 2, 3, 4, 5 అనేటువంటిది యూజ్ చేశాను. సేమ్ డీక్రిప్ట్ చేయడానికి కూడా 1, 2, 3, 4, 5 అనేటువంటిదే నేను యూజ్ చేస్తున్నానండి. సో, బేసికల్లీ ఎన్‌క్రిప్ట్ చేసేటప్పుడు, డీక్రిప్ట్ చేసేటప్పుడు సేమ్ కీ గనుక యూజ్ చేస్తే దాన్ని మనం సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటామండి. ఇన్ కేస్ డిఫరెంట్ కీ గనుక యూజ్ చేస్తే దాన్ని మనం అసిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సేమ్ కీ అయితే సిమ్మెట్రిక్ అండ్ డిఫరెంట్ కీస్ అయితే గనుక అసిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది చెక్ చేస్తాం. అసిమ్మెట్రిక్ అంటే ఎలా ఉంటుందనేటువంటిది కూడా చూద్దాం. లెట్స్ సే ఒక పర్సన్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో, ఈ పర్సన్ దగ్గర సమ్ ఫైల్ అనేటువంటిది ఉంది. ఈ ఫైల్‌ని సెకండ్ పర్సన్‌కి షేర్ చేయాలని చూస్తున్నాడండి. కానీ ఇదొక ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో గనక షేర్ చేస్తే ఏమవుతుంది అనంటే సో, ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో షేర్ చేస్తే గనక, ఈ ఫైల్ అనేటువంటిది కంప్లీట్ విజిబిలిటీ నెట్వర్కింగ్‌లో ఎవరైతే లైక్ హ్యాకర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకి విజిబుల్‌గానైతే ఉంటది కంటెంట్ అంతా కూడా. సో, బేసికల్లీ తినేం చేయాలంటే ఆ డేటా అంతటిని కూడా ఎన్‌క్రిప్ట్ చేసి సమ్ అల్గోరిథమ్స్ తోటి అండ్ సమ్ కీ తోటి ఆ ఎన్‌క్రిప్ట్ చేసినటువంటి అవుట్‌పుట్ వచ్చినటువంటి సైఫర్ టెక్స్ట్‌ని తీసుకెళ్ళేసి సెకండ్ యూజర్‌కి ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుందండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్‌ని షేర్ చేసే బదులు దాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి వచ్చినటువంటి సైఫర్ టెక్స్ట్‌ని సెకండ్ యూజర్‌కి ఆ ఫైల్‌ని షేర్ చేస్తున్నాడండి. బట్ ఆ సెకండ్ యూజర్‌కి షేర్ చేసిన తర్వాత ఇది సైఫర్ టెక్స్ట్ కాబట్టి ఈ పర్సన్‌కి ఇది కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ అయితే అవ్వదు. బికాజ్ కంప్లీట్‌లీ ఎన్‌క్రిప్టెడ్ టెక్స్ట్‌లో ఉంటుంది కాబట్టి. సో, దీన్ని ఇప్పుడు డీక్రిప్ట్ చేస్తేనే ఈ పర్సన్‌కి ఇది అర్థమవుతదండి. అగైన్ ఇక్కడ డీక్రిప్ట్ చేయాలి అనంటే సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్‌లో ఏం చెప్పుకుంటున్నామండి? సేమ్ కీ ఉంటేనే దీన్ని డీక్రిప్ట్ చేయగలుగుతారు. సో, లెట్స్ సే ఇక్కడ కీ అనేటువంటిది వస్తుంది గదా! సో, ఈ కీని మళ్ళీ సెకండ్ యూజర్‌కి కూడా మనం షేర్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడు ఈ సైఫర్ టెక్స్ట్‌ని ఈ వచ్చినటువంటి కీని రెండిటిని కూడా ఇన్‌పుట్ కింద ఈ అల్గోరిథంకి ఇస్తే గనక అప్పుడు ఇది మనకి ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్‌నయితే ఇవ్వడం జరుగుతదండి. అయితే ఇక్కడ మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే సిమ్మెట్రిక్ ఎన్‌క్రిప్షన్‌లో మనకిక్కడ బేసికల్లీ కీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ కీని కూడా మనం సైఫర్ టెక్స్ట్‌తో పాటు కీని కూడా షేర్ చేసేస్తున్నామండి. ఇప్పుడు కీని కూడా మనం నెట్వర్కింగ్‌లో నుంచి పంపించినప్పుడు, సో, కీ అనేటువంటిది కూడా మనకి ఈ థర్డ్ పార్టీ ఆర్ ఈ హ్యాకర్స్‌కైనా వీళ్ళకి నెట్వర్కింగ్‌లో చెక్ చేస్తే అది కూడా మనకిక్కడ కనిపించేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, కీ అనేటువంటిది కూడా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, దెన్ కీ తోటి ఈ సైఫర్ టెక్స్ట్‌ని డీక్రిప్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా బయటకొచ్చేస్తదండి. సో, అందు గురించే కీ అనేటువంటిది ఎప్పుడూ కూడానండి మనం బయటికి షేర్ చేయకూడదండి. సో, కీ అనేటువంటిది షేర్ చేయకూడదు.
సో, మన సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది బేసికల్లీ ఎక్కడ యూజ్ అనంటేనండి, ఇలా బిట్వీన్ ద 2 సర్వర్స్ లెట్స్ సే ఇవి 2 సర్వర్స్ అనుకోండి. సో, 2 సర్వర్స్ మధ్యలో మన ఫైల్ షేర్ చేయాలి అనంటే సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ యూజ్ చేయకూడదండి. సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ 2 కూడా సేమ్ కీ తోటే జరుగుతాయి కాబట్టి, ఎక్కడెక్కడైతే మనకి ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ జరుగుతదో, ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అంటే లెట్స్ సే S3లోకి డేటా అప్‌లోడ్ చేసిన తర్వాత డేటా S3 డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుంది. ఈ ప్లేస్‌లో సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ యూజ్ చేయొచ్చండి. లేదు సర్వర్‌లో అటాచ్ అయినటువంటి హార్డ్ డిస్క్‌లో కూడా డేటా అక్కడే స్టోర్ అవుతది. అక్కడ ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ డేటా అనేటువంటిది మనకెక్కడ ట్రావెల్ చేయట్లేదండి. సో, ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ ఉన్నటువంటి ప్లేస్‌లో ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఒకటే కీ తోటి అవుతది కాబట్టి, అక్కడ మాత్రమే సిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది మనం యూజ్ చేస్తామండి. బట్ ఫర్ ఇన్ కేస్ ఇప్పుడు ఇదే సినారియోలో గనుక మనం చెక్ చేస్తే ఒక పర్సన్‌కి ఇంకొక పర్సన్‌కి మధ్యలో లేకపోతే 2 సర్వర్స్ మధ్యలో మన కంటెంట్‌ని షేర్ చేయాలి అన్నప్పుడు అసిమ్మెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది మనం తీసుకుంటామండి. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్‌లో ఏం జరుగుతది అనంటే, ఆల్రెడీ ఇందాక యాడ్ చేసినట్టుగా ఎన్క్రిప్షను, డీక్రిప్షన్ 2 కూడా 2 సెపరేట్ కీస్ తోటైతే ఇక్కడ మనకు జరుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌ని షేర్ చేయాలి అనుకుంటాం. సేమ్ సెకండ్ పర్సన్‌కి షేర్ చేయాలి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ దగ్గర ఇప్పుడు కీ అనేటువంటిది అవసరం లేదండి. తినేం చేస్తాడు అనంటే ఫస్టు సెకండ్ పర్సన్‌కి కనెక్ట్ అవుతాడు. సెకండ్ పర్సన్ దగ్గర ఏమవుతది అనంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ సింగిల్ కీ బదులు సెకండ్ పర్సన్ దగ్గర ఈసారి 2 కీస్ ఉంటాయి. ఒకటేమో పబ్లిక్ కీ ఉంటుంది. రెండొకటేమో ప్రైవేట్ కీ అనేటువంటిదైతే ఉంటుంది. సో, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఫైల్ షేర్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఫస్టు సెకండ్ పర్సన్‌కి ఒక రిక్వెస్ట్ చేస్తాడు. సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు అనంటే, తన దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ కీని షేర్ చేస్తాడండి. ఎందుకంటే నేమ్ కూడా పబ్లిక్ అని ఉంది కాబట్టి ఇది ఎవరికైనా మనం షేర్ చేయొచ్చండి పబ్లిక్ కీ అనేటువంటిది. సో, పబ్లిక్ కీ అనేటువంటి ఫస్ట్ పర్సన్‌కి షేర్ చేస్తాడు. ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడనంటే, ఈ ప్లెయిన్ టెక్స్ట్‌ని, పబ్లిక్ కీని కూడా మనకు అల్గోరిథంకి ఇన్‌పుట్ కింద ఇస్తే, అది సైఫర్ టెక్స్ట్‌ని అవుట్‌పుట్ కింద అయితే ఇస్తుందండి. ఇప్పుడు ఈ ఎన్క్రిప్ట్ అయినటువంటి ఫైల్‌ని సెకండ్ పర్సన్‌కి షేర్ చేస్తాడు. ఇప్పుడు సెకండ్ పర్సన్ దీన్ని డీక్రిప్ట్ చేయాలి అనంటే, పబ్లిక్ కీ తోటి డీక్రిప్ట్ చేయక్కర్లేదండి. పబ్లిక్ కీ అనేటువంటిది ఓన్లీ ఫర్ ద ఎన్క్రిప్షన్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు. డీక్రిప్ట్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు అనంటే, ప్రైవేట్ కీ అనేటువంటిది డీక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తారండి. సో, సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు అనంటే, ఈ ప్రైవేట్ కీ అనేటువంటిది మాత్రం ఎవరికీ షేర్ చేయకుండా, తిన దగ్గర దీన్ని సెక్యూర్‌గా పెట్టుకుంటాడండి. సో, ఈ కీ అనేటువంటిది ఎవరికీ షేర్ చేయడు కాబట్టి, ప్రైవేట్ కీ తోటి మనం డీక్రిప్షన్ చేసినప్పుడు, ఆ కీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి, దీని డీక్రిప్షన్ అనేటువంటిది మనం మాత్రమే చేయగలుగుతామండి. సో, ఇలా అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్‌లో ఏమవుతుంది అనంటేనండి, మీకు ఈ ప్రైవేట్ కీ ప్లస్ సైఫర్ టెక్స్ట్ ఇన్‌పుట్ కింద ఇచ్చినప్పుడు, మనకి ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ అనేటువంటిది అవుట్‌పుట్ కింద అయితే వస్తుందండి. సో, అందు గురించి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్‌లో మనకి ఎన్క్రిప్షన్ చేయడానికి 2 డిఫరెంట్ కీస్ అనేవి యూజ్ చేస్తాం. సో, ఒకటి ప్రైవేట్ కీ, రెండోది పబ్లిక్ కీ అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటామండి. సో, బేసికల్లీ ఈ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ మనం ఎక్కడ చూస్తాము అనంటే, హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్స్‌లోనైతే మనం ఈ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే చూస్తాం. లెట్స్ సే మన బ్రౌజర్ నుంచి సో, దీనికి ఒక జనరిక్ ఎగ్జాంపుల్ చూడాలి అనంటే, మన బ్రౌజర్స్ నుంచి లేకపోతే మన ల్యాప్‌టాప్స్ ఆర్ మన మొబైల్స్ నుంచి కూడా యూట్యూబ్.కామ్ అనేటువంటి సైట్ ఓపెన్ చేసినప్పుడండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నాను. ఈ సైట్ వచ్చేటువంటిది మనకి హెచ్‌టిటిపిఎస్ మీద అయితే వస్తదండి. మీరు బ్రౌజర్‌లో అబ్జర్వ్ చేస్తే గనుక మొబైల్ యాప్‌లో కాకుండా బ్రౌజర్‌లో అబ్జర్వ్ చేస్తే గనకండి హెచ్‌టిటిపిఎస్ ఉన్నటువంటి ప్రతి సైట్‌కి కూడా మీకేమవుతది అనంటే, ఒక ప్రాపర్ లాక్ సింబల్ అనేటువంటిది వస్తదండి. సో, ప్రాపర్ లాక్ సింబల్ అనేటువంటిది వస్తదండి. హెచ్‌టిటిపి అయితే లాక్ బ్రేక్ అయ్యి కనిపిస్తదండి. హెచ్‌టిటిపిఎస్ ఉంటే ప్రాపర్ లాక్ సింబల్ వస్తదండి. సో, బేసికల్లీ మీది మీ ల్యాప్‌టాప్ అనుకోండి. మీ ల్యాప్‌టాప్ వచ్చేసి యూట్యూబ్.కామ్‌కి కనెక్ట్ అవ్వాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తది అనంటే, బ్రౌజర్ వెళ్లి యూట్యూబ్.కామ్‌కి వెళ్లి, యూట్యూబ్.కామ్ ఇచ్చేటువంటి ఒక పబ్లిక్ కీని తెచ్చుకుంటదండి. ఈ పబ్లిక్ కీని బ్రౌజర్ తెచ్చుకొని, ఇది ఏదైతే డేటాని కమ్యూనికేట్ చేస్తూ ఉంటదో, ఆ కమ్యూనికేట్ చేసేదంతా కూడానండి పబ్లిక్ కీ తోటి ఎన్క్రిప్ట్ చేసే డేటాని యూట్యూబ్‌కి పంపిస్తూ ఉంటది. యూట్యూబ్ దగ్గర ఏముంటది అనంటే ప్రైవేట్ కీ అనేటువంటిది ఉంటది. సో, ప్రైవేట్ కీ తోటి ఏం చేస్తది అనంటే డేటాని డీక్రిప్ట్ చేసి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామో, సో, ఆ పాస్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది డీక్రిప్ట్ చేసుకొని యూట్యూబ్ దాన్ని ప్రాసెస్ చేసి దాని రిలేటెడ్ వీడియోస్ అనేటివి మనకు చూపించడం జరుగుతది. సో, బేసికల్లీ హెచ్‌టిటిపిఎస్ రిలేటెడ్ సైట్స్ ఫంక్షనాలిటీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనేటువంటిది కనిపిస్తది. అందు గురించి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎప్పుడూ కూడా బిట్వీన్ మల్టిపుల్ సిస్టమ్స్ అండి. లైక్ ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి కమ్యూనికేట్ అవ్వాలి అన్నప్పుడు, సో, ఆర్ ఒక 2 సిస్టమ్స్ మధ్యలో ఇటువంటి కమ్యూనికేషన్ జరగాలి అన్నప్పుడు ఎక్కువగా అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. సో, యాస్ ఐ సెడ్ ఆల్రెడీ
ఇక్కడ మనకి ఎన్‌క్రిప్షన్ చేయడానికి కీ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, దీన్ని ఎంత సెక్యూర్‌గా స్టోర్ చేసుకుంటున్నాం అనేటువంటిది మనకిక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందు గురించి ఆల్రెడీ నేను ఇందాక యాడ్ చేసినట్టుగా మనకి కేఎంఎస్ అనేటువంటి సర్వీసు ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. కీ మేనేజ్‌మెంట్ సర్వీస్. షార్ట్ ఫార్మ్‌లో కేఎంఎస్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో, కేఎంఎస్ ఈస్ ఏ రీజనల్ సర్వీస్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్ అండి. సో, ఇందుట్లో మీరు కొత్త కీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చండి. లేకపోతే మీకు ఆల్రెడీ కూడా ఎన్‌క్రిప్షన్ కోసం ఏవైనా కీస్ మీరు యూజ్ చేస్తుంటే, అంటే ఏడబ్ల్యూఎస్ దగ్గర తీసుకున్నవి కావచ్చు, లేకపోతే బయట థర్డ్ పార్టీ దగ్గర వేరే చోట నుంచి యూజ్ చేస్తున్నవి కావచ్చండి. సో, మీకు ఏడబ్ల్యూఎస్ నుంచి కావాలి అనుకుంటే కొత్తగా కేఎంఎస్ కీ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ ఉంటే గనక వాటిని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. సో, సిమ్మెట్రిక్ కీస్, అసిమెట్రిక్ కీస్ 2 టైప్స్ ఆఫ్ కీస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చండి. కేఎంఎస్ వచ్చేసి మనకి ఎన్‌క్రిప్షను, డీక్రిప్షన్‌కి లైబ్రరీస్ కూడా ప్రొవైడ్ చేస్తదండి. అంటే కేఎంఎస్ కీస్ ఒకటే ప్రొవైడ్ చేయడం కాదండి. సో, ఎన్‌క్రిప్ట్ చేయడానికి, డీక్రిప్ట్ చేయడానికి సమ్ అల్గోరిథమ్స్, సమ్ కోడ్ కూడా అవసరం అవుతది కదా! సో, ఈ కోడ్ అండ్ లైబ్రరీస్ అన్నీ కూడా మన కేఎంఎస్సే ప్రొవైడ్ చేస్తూ ఉంటదండి. అయితే కేఎంఎస్ జనరేట్ చేసేటువంటి కీ ఏదైతే ఉంటుందో, మనం కొత్తగా కీ క్రియేట్ చేసినప్పుడండి, ఆ కీ ఎప్పుడూ కూడా మనకి కేఎంఎస్ దాటి, ఏడబ్ల్యూఎస్ దాటి బయటికి రాదండి. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్‌లో మాత్రమే ఆ కీ అనేటువంటిది ఉంటుంది తప్ప, ఆ కీ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు మనకి షేర్ చేయడు. అంటే బయటకి షేర్ చేయడండి. అసలు అందుట్లో కీ ఏముంది? కీ లోపల డేటా ఏముంది? ఏం కీ ఇస్తున్నాడు? డ్యూ టు సెక్యూరిటీ స్టాండర్డ్స్ వాడు ఆ కీ ఏముందనేటువంటిది మనకి ఇవ్వడండి. మీరు ఎవ్రీ టైమ్ కూడా ఒక కీ క్రియేట్ చేస్తే ఏమవుతది అనంటే, ఆ కీకి ఒక యూనిక్ ఐడీ అనేటువంటిది అసైన్ చేస్తాడండి. సో, యూనిక్ ఐడీ అనేటువంటిది మీకు కనిపిస్తది తప్ప, ఈ యూనిక్ ఐడీ కింద, ఈ కీ కింద యాక్చువల్‌గా కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆ కీ రిలేటెడ్‌గా ఆ కంటెంట్ ఏది కూడా బయటికి ఎక్స్‌పోజ్ చేయడండి. ఎందుకంటే ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్ వాడు ఎక్స్‌పోజ్ చేయడు. అందు గురించే కీస్ ఎప్పుడూ కూడా కేఎంఎస్ దాటి బయటికి రావు. ఏడబ్ల్యూఎస్ దాటి బయటికి రావండి. అండ్ ఈ కేఎంఎస్ అనేటువంటిదండి మనకి ఎఫ్ఐపిఎస్ ఎఫ్ఐపిఎస్ 142 లెవెల్ 2 కాంప్లెయిన్స్‌తోనైతే ఉంటుందండి. సో, బయట మనకి సాక్ కాంప్లెయిన్స్ అని ఆర్ సమ్ ఐఎస్ఐ స్టాండర్డ్స్ అని సంథింగ్ ఇట్లా ఉంటాయి కదండీ. సమ్ స్టాండర్డ్ కాంప్లెయన్సెస్ అయితే ఉంటాయి కదా! సో, బేసికల్లీ మనకి ఇక్కడ చెక్ చేస్తే గనక ఆర్ సమ్ అదర్ కాంప్లెయన్సెస్ లైక్ హిప్పా కాంప్లెయన్స్ అని ఇది ఎక్కువ యూరోపియన్ ఏరియాస్‌లో హిప్పా రిలేటెడ్ కాంప్లెయింట్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి పేమెంట్ రిలేటెడ్‌గా చెక్ చేస్తే పీసీఐ డీఎస్ఎస్ కాంప్లెయింట్ లైక్ మనకు ఫోన్‌పే, జీపే వీటన్నిటికి పీసీఐ డీఎస్ఎస్ రిలేటెడ్ కాంప్లెయింట్స్ అయితే ఉంటది. ఫర్ సమ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఈ కాంప్లెయింట్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సేమ్ అదే కేఎంఎస్ కూడా చెక్ చేస్తానండి. కేఎంఎస్ అనేటువంటిది మనకి ఎఫ్ఐపిఎస్ 142 లెవెల్ 2 అనేటువంటి కాంప్లెయింట్స్ తోటి వస్తదండి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్‌కేస్ ఎవరైనా సర్టిఫికేషన్ రాయాలనుకుంటే, సో, అక్కడ ఈ ఎఫ్ఐపీఎస్ 142 లెవెల్ 2 కాంప్లెయిన్స్‌లో వచ్చేటువంటి సర్వీస్ ఏంటని చెప్పేసి మీకు కేఎంఎస్ ఒక ఆప్షన్ ఇస్తాడు. కేఎంఎస్‌తో పాటు మనకి ఏడబ్ల్యూఎస్‌లోనే హెచ్ఎస్ఎం అని చెప్పేసి ఇంకొక సర్వీస్ కూడా ఉంటదండి. సో, దిస్ ఈస్ హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ అనమాట. సో, ఈ హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ అనేటువంటి సర్వీస్ కూడా ఉంటుంది. సో, బేసికల్లీ ఈ 2 సర్వీసెస్‌లో కూడా డిఫరెన్స్ ఏంటి అనంటే కాంప్లెయిన్స్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో, ఎఫ్ఐపిఎస్ 140 లెవెల్ 2 అంటున్నాడు అనంటే మనకి కేఎంఎస్ అనేటువంటి సర్వీస్ వస్తదండి. లెవెల్ 3 అంటున్నాడు అనంటే అక్కడ హెచ్ఎస్ఎం అనేటువంటి సర్వీస్ వస్తది. హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ అనేటువంటి సర్వీస్ అయితే వస్తదండి. అయితే రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అనంటే కేఎంఎస్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి డేటా సెంటర్స్‌లో సో, మీకి ఒక చోట స్టోర్ అయ్యి ఉండొచ్చు. నేను కీ క్రియేట్ చేసిన ఒకే చోట స్టోర్ అయ్యి ఉండొచ్చండి. సో, అది షేర్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే. లేదు నాకు అలా కాదు. డెడికేటెడ్‌గా ఒక సెపరేట్ సర్వర్‌లో నాకు కీ క్రియేట్ అవ్వాలి. అండ్ అది నాకు టాంపర్డ్ ప్రూఫ్ ఉండాలి. సో, టాంపర్డ్ ప్రూఫ్ ఉండాలి. అంటే ఏదైనా ఫైర్ రిలేటెడ్‌గా ఆర్ ఎల్స్ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే, నాకు ఆ కీ అనేటువంటిది బయటకి ఎక్స్‌పోజ్ కాకూడదు. ఆ కీ అనేటువంటిది పాడవకూడదండి. సో, అంత టాంపర్డ్ ప్రూఫ్‌గా ఉండాలి. లేకపోతే డెడికేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద నా కీ అనేటువంటిది స్టోర్ అయ్యి ఉండాలి అనుకుంటే, దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఎఫ్ఐపీఎస్ 142 లెవెల్ 3 రిలేటెడ్ సర్వీస్ హెచ్ఎస్ఎం అనేటువంటి సర్వీస్ అండి. సో, ఇక్కడ మీకు నేమ్‌లో కనిపిస్తున్నట్టుగా హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లో ఒక హార్డ్‌వేర్‌ని మీకు డెడికేటెడ్‌గా మీకోసం క్రియేట్ చేస్తాడండి. ఆబ్వియస్‌లీ అది చేస్తున్నాడు కాబట్టి మీకు కేఎంఎస్‌తో కంపేర్ చేస్తే హెచ్ఎస్ఎం అనేటువంటిది సమ్ ఎక్స్‌ట్రా కాస్ట్‌తోనైతే వస్తదండి.
కానీ మీరు క్రియేట్ చేసే కీ ఏదైతే ఉంటదో, అది ఈ హార్డ్‌వేర్ సెక్యూరిటీ మాడ్యూల్‌లో మనకి స్టోర్ అవుతూ ఉంటది. సో, ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు హెచ్ఎస్ఎంకెళ్ళొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తే మాత్రం లెవెల్ 2 వస్తే కేఎంఎస్ యూజ్ చేయాలండి. లెవెల్ 3 అయితే మీకు హెచ్ఎస్ఎం అనేటువంటిది మన ఆప్షన్స్‌లో నుంచి చూజ్ చేసుకోవాలి. అయితే మనం రియల్ టైమ్స్‌లో ఏమి యూజ్ చేస్తాం? సో, 99.99% ఆఫ్ ద ప్రాజెక్ట్స్‌లో కేఎంఎస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో, హెచ్ఎస్ఎం అనేటువంటిది ఇది జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ‌కి మనం చూస్తే సరిపోతది. బికాస్ ఇది కాస్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దీని యూసేజ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కేఎంఎస్ అనేటువంటిది మనకి సో, 99.99% సరిపోతది. బట్ ఇన్ కేస్ ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే గనక అప్పుడు హెచ్ఎస్ఎం అనేటువంటిది కూడా చూజ్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వరకు మాత్రం లెవెల్ 2, లెవెల్ 3 వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. బేస్డ్ ఆన్ దీన్ని బట్టి కూడా ఆ సర్వీస్ అనేటువంటిది మన ఆప్షన్స్ నుంచి చూజ్ చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉంటదండి. సో, కేఎంఎస్ కీస్ ఏవైతే వస్తున్నాయో, సో, ఇవన్నీ కూడా లాజికల్ ఐడీస్ మాత్రమే. దాని కింద యాక్చువల్‌గా ఉండేటువంటిది మనకి దాన్నయితే మన ఫిజికల్ కీ మెటీరియల్ అని చెప్పేసి కాల్ చేస్తారండి. ఈ కీ మెటీరియల్ అనేటువంటిది అంటే అందుట్లో ఏం కంటెంట్ ఉంటుందనేటువంటిది మనకెక్కడ కూడా చూపించడు. దాన్ని మనం చెక్ చేయలేము కూడా. అందు గురించి అది కేఎంఎస్ దాటి బయటికి రాదు. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ దాటి బయటికి రాదని చెప్పేసి మనం కాల్ చేస్తాం. సో, ఈ కీస్ అన్నీ కూడా మన కన్సోల్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సీఎల్ఐ నుంచి, ఎస్‌టీకేస్ నుంచి కూడా మనం చేసుకోవచ్చండి. సో, ఈ కీ మనకి ఎస్3లో ఎట్లనైతే ఎస్3 బకెట్ పాలిసీ కనిపిస్తుందో, ఈ కేఎంఎస్‌కి కూడా కేఎంఎస్ కీ పాలిసీస్ అనేవి ఉంటాయండి. సో, ఇది కూడా రిసోర్స్ బేస్డ్ పాలిసీయే. ఈ పాలిసీలో ఏం చేస్తామనంటే, ఈ కేఎంఎస్ కీని ఎవరు యూజ్ చేసుకోవచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడి నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఎస్3 బకెట్ ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఎట్లయితే యాడ్ చేస్తున్నామో, సేమ్ ఇక్కడ కేఎంఎస్ అనేటువంటి దాంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి సిమిలర్‌గా మనం యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ కేఎంఎస్‌లో చెక్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక ఐడియా ఉండాల్సింది ఏంటి అనంటే, ఎస్ఎస్‌సి అండ్ సీఎస్‌ఈ ఇవి రెండిటి మధ్య కూడా ఒక డిఫరెన్స్ అనేటువంటిది తెలియాలి. ఎస్ఎస్‌సి అనేటువంటిది ఏంటి అనంటే, సో, ఇట్ ఈస్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అండి. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనమాట. సో, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే ఏడబ్ల్యూఎస్ వాడు చేసేటువంటి ఎన్క్రిప్షన్ అండి. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే లెట్స్ సే ఎస్3 అనేటువంటి సర్వీస్ తీసుకోండి. ఎస్3 సర్వీస్ తీసుకుంటే ఇది మీ ల్యాప్‌టాప్ నుంచి కూడా మీరొక ఫైల్ అనేటువంటిది ఎస్3లోకి అప్‌లోడ్ చేసేసారండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్క్రిప్షన్ లేదండి. సో, కానీ ఎస్3లోకి స్టోర్ అయిన తర్వాత అంటే ఎస్3లోకి అప్‌లోడ్ చేసిన తర్వాత ఎస్3 డేటా సెంటర్‌లో స్టోర్ చేసే ముందు దాన్ని ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తదండి. సో, అంటే ఎస్3 ఎన్క్రిప్ట్ చేస్తుందండి. దీన్ని సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటాం. సేమ్ అలాగే ఈసీ2 అనేటువంటి సర్వీస్ తీసుకున్నా, అది కూడా మనం బయట నుంచి ఈసీ2లోకి డేటా అప్‌లోడ్ చేసిన తర్వాత, ఈసీ2 డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఈసీ2 స్టోర్ చేస్తదండి. సో, ఇది కూడా సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటాం. మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లోకి అప్‌లోడ్ చేసేసిన తర్వాత, ఎన్క్రిప్ట్ అయ్యేటువంటి దాన్ని సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు మనకి నో లిమిట్స్ అండి. లిమిట్స్ ఏమీ లేవు. మీరు 1 జీబీ అయినా, 10 జీబీ అయినా, 100 జీబీ అయినా, 1 టెరాబైట్స్ అయినా, పెటాబైట్స్ అయినా ఎన్క్రిప్షన్ ఏడబ్ల్యూఎస్ వాడు చేసుకుంటాడు. కానీ మనం క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామనుకోండి. సో, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ చేస్తే ఏమవుతది అనంటే, మనకి సమ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటా లిమిటేషన్స్ అనంటే, మనం జస్ట్ ఒక 4 కేబీ ఆఫ్ డేటా వరకు మాత్రమే మనం ఎన్క్రిప్షన్ అనేటువంటిది చేయగలుగుతామండి. సో, 4 కేబీ లిమిటేషన్ ఏంటి అనంటే, లెట్స్ సే మీరొకసారి ఎస్3లోకి డేటా అప్‌లోడ్ చేయాలనుకోండి. సో, మీరు మీ ల్యాప్‌టాప్ నుంచి కూడా డేటా ఎస్3లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. సో, ఈ మధ్యలోనే మీరు ఫస్ట్ ఇక్కడే డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఎస్3లోకి అప్‌లోడ్ అయిన తర్వాత కదండీ. ఇక్కడే డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా ఎస్3లోకి పంపించాలి అనుకుంటే, అప్పుడు మీకు ఈ 4 కేబీ లిమిట్ అనేటువంటిది అప్లై అవుతుంది. సో, డిఫరెన్షియేషన్ చూసుకోవాలండి. ఓన్లీ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్‌కి మాత్రమే మీకు 4 కేబీ లిమిటేషన్ అనేటువంటిది ఉంటదండి. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్‌కి మనకి లిమిట్ అనేటువంటిదే ఉండదు. అండ్ సమ్‌టైమ్స్ ఏం చేస్తామనంటే కొన్ని సార్లు మనకి డేటాబేసెస్ అనేవి ఉంటాయి కదండీ. సో, డేటాబేస్‌లో రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఇందుట్లో యూజర్ రిలేటెడ్ డేటాబేస్ అనుకోండి. సో, యూజర్ నేమ్ ఉంటది. లేకపోతే పాస్‌వర్డ్ అనేటువంటిది ఉంటది. సమ్ అదర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. బేసికల్లీ పాస్‌వర్డ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా డేటాబేసెస్‌లో ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ కింద ఎవరు స్టోర్ చేయరండి. సో, డేటాబేస్‌లో పాస్‌వర్డ్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో గాని, ఆర్ ఎల్స్ సమ్ సాల్ట్ ఫార్మాట్‌లో గాని
సాల్ట్ ఫార్మాట్‌లో గాని స్టోర్ చేస్తూ ఉంటారండి. బేసికల్లీ ఎన్‌క్రిప్టెడ్ సాల్ట్ అని చెప్పేసి కూడా కాల్ చేసుకోవచ్చు. సో, ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి యూజ్ కేస్ కోసం అండి. సో, ఇక్కడ పాస్‌వర్డ్ అంటే నార్మల్లీ ఎంత ఉంటదండి? మేబీ ఒక 10 క్యారెక్టరో, ఒక 20 క్యారెక్టరో మేబీ అంత లాంగ్ మాత్రమే ఉండొచ్చు. సో, అంతకంటే ఎక్కువైతే ఉండదు కదా! సో, ఆ 10 క్యారెక్టర్స్, 20 క్యారెక్టర్స్ చెక్ చేస్తే ఆబ్వియస్లీ లెస్ థాన్ 1 కేబీనే ఉంటది. సో, ఈ డేటాని మీరు ఇక్కడ ఈజీగా కేఎంఎస్ తోటి ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. డీక్రిప్షన్ అయితే చేసుకోవచ్చండి. బట్ ఇది ఓన్లీ కూడా 4 కేబీ లిమిట్ వరకు మాత్రమే చేసుకోగలరు. మోర్ దెన్ థాట్ మనం చేయలేము. సో, డిఫరెన్షియేషన్ మనం అర్థం చేసుకోవాలి. క్లయింట్ సైడ్ ఎన్‌క్రిప్షన్, సర్వర్ సైడ్ ఎన్‌క్రిప్షన్. ఏడబ్ల్యూఎస్‌లో మనం చేసేవన్నీ కూడా సర్వర్ సైడ్ ఎన్‌క్రిప్షన్సే చేస్తూ ఉంటాం. ఎస్3లో ఎనేబుల్ చేసే సర్వర్ సైడ్ ఎన్‌క్రిప్షన్. సో, అది మనం డెమోస్ చూసేటప్పుడు కూడా దాని గురించి చెక్ చేద్దామండి. సో, కేఎంఎస్‌లో సమ్ కీ పాయింట్స్ చెక్ చేస్తే, కేఎంఎస్ కీస్ అన్నీ కూడా ఒక రీజియన్‌కి బౌండ్ అయ్యి ఉంటాయి. అంటే మీరిప్పుడు లెట్స్ సే మీకు అంటే మన ప్రాజెక్ట్ హోస్ట్ చేసిన మన అప్లికేషన్ హోస్ట్ చేసింది వచ్చేసి ముంబై రీజియన్ అనుకోండి. సో, ముంబై రీజియన్‌లో మన సర్వర్సు, ఎస్3 బకెట్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాం. కానీ మనకి ఫ్యూచర్‌లో మేబీ ఒక సింగపూర్ రీజియన్‌లో కూడా మన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. ముంబై రీజియన్‌లో వచ్చేసి ముంబై రీజియన్‌లో యూజ్ చేసే సర్వీసెస్ అన్నిటికి కూడా కేఎంఎస్ తోటి ఎన్‌క్రిప్షన్ చేసామండి. కేఎంఎస్ ఎక్కడుంది అనంటే ముంబై రీజియన్‌లో ఉంది. సో, కేఎంఎస్‌కి ఏంటి అనంటే రీజియన్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముంబై రీజియన్ సర్వీసెస్ అన్నిటికి కూడా కేఎంఎస్ తోటి ఎన్‌క్రిప్షన్ చేసాం కాబట్టి, మీరు యాక్చువల్ ఇక్కడ డేటాని ఇక్కడికి మూవ్ చేసినప్పుడు ఏమవుతది అనంటే ఈ కేఎంఎస్ కీ అనేటువంటిది ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉండదండి. ఇక్కడ మళ్ళీ ఒక సెపరేట్ కీ అనేటువంటిది మనం క్రియేట్ చేసుకోవాల్సిన నీడ్ అయితే వస్తది. ఎందుకనంటే కేఎంఎస్ అనేటువంటిది ఇట్స్ ఎ రీజనల్ బేస్డ్ సర్వీస్ అండి. ఎర్లియర్‌గా ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు చెక్ చేస్తే గనక ఈ కేఎంఎస్‌ని కూడా మల్టీ రీజియన్‌లో మెయింటైన్ చేసుకునేందుకు మనకు ఆప్షన్ అయితే ఇస్తున్నాడు. సో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు లేదు మనకి. ఎందుకంటే కేఎంఎస్‌ని మల్టిపుల్ ఒకటే కీనండి. ముంబై రీజియన్‌లో ఏదైతే కీ క్రియేట్ చేస్తున్నారో అదే కీని మనం వేరే రీజియన్‌కి షేర్ చేసుకోవచ్చు. వేరే రీజియన్‌కి కూడా షేర్ చేసుకోవచ్చండి. ఈ కేఎంఎస్‌లో ఫిజికల్ కీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ నాకు చెప్పినట్టుగా ఏడబ్ల్యూఎస్ దాటైతే బయటికి రాదు. మల్టీ రీజియన్ కీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, కేఎంఎస్ కీస్‌లో చెక్ చేస్తే సిమిలర్ టు ఐఏఎం పాలిసీస్ ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఓన్ చేసుకున్నటువంటి కీస్ ఉంటాయి. అండ్ కస్టమర్‌గా మనం కూడా ఓన్ చేసుకున్నటువంటి కీస్ ఉన్నాయి. అండ్ కస్టమర్ కీస్‌లో చెక్ చేస్తే అగైన్ ఇందుట్లో కూడా ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్ ఉన్నాయి. రెండోది కస్టమర్ మేనేజ్డ్ కీస్ కూడా ఉన్నాయి. సో, దీన్ని షార్ట్ ఫార్మ్‌లో సీఎంకే అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాం. సో, మనం రియల్ టైమ్స్‌లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌లో యూజ్ చేసే ప్రతిసారి కూడా ఈ కస్టమర్ మేనేజ్డ్ కీ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. ఎందుకని యూజ్ చేస్తాం? ఈ కీస్ ఎందుకని యూజ్ చేయము అనేటువంటిది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటేనండి, మనం ఏదైనా డేటాని ఎన్‌క్రిప్ట్ చేస్తున్నాము అనంటే ఒక కీ తోటి, ఈ కీ అనేటువంటిది మనం మాక్సిమం అప్ టు 1 ఇయర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి. సో, తర్వాత కూడా కీ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు గానీ, బట్ యాస్ పర్ సెక్యూరిటీ స్టాండర్డ్ ఏంటి అనంటే, ఈ కీ అనేటువంటిది మనం రొటేట్ చేసుకోవాలండి. నార్మల్లీ మనం యూజర్ నేమ్, పాస్వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ అనేటువంటిది ఒక అట్‌లీస్ట్ 90 డేస్‌కైనా రొటేట్ చేసుకోవాలనేటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి, సేమ్ అదే వేలో ఈ కేఎంఎస్ కీ అనేటువంటిది కూడా మనకిక్కడ ఎవ్రీ ఇయర్ కూడా రొటేట్ అవ్వాలి. అయితే ఇది మనం రొటేట్ చేసుకోవాలి అనంటే మనకు ప్రాబ్లమ్ గాబట్టి, ఏడబ్ల్యూఎస్ వాడే దీనికి మనకొక ఆప్షన్ అయితే ఇచ్చాడండి. సో, కేఎంఎస్‌కి ఆటోమేటిక్ రొటేషన్ సపోర్ట్ చేస్తది ఎవ్రీ 365 డేస్‌కండి. సో, లెట్స్ సే ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీరొక కేఎంఎస్ కీ క్రియేట్ చేశారు. కేఎంఎస్ కీ కింద యాక్చువల్‌గా క్రియేట్ అయినటువంటి కీ మెటీరియల్ ఇక్కడ ఉందనుకోండి. మీకు ఫస్ట్ 365 డేస్‌లో కూడా మీకు ఎన్‌క్రిప్ట్ అయ్యేదంతా కూడా ఎస్3 కావచ్చు, ఆర్ ఎల్స్ ఈబీఎస్ కావచ్చు, ఆర్ ఎల్స్ అదర్ సర్వీసెస్ కావచ్చు. ఈ కీ ఫస్ట్ మెటీరియల్‌తో ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ అన్నీ కూడా జరుగుతదండి. లెట్స్ సే మీరు 365 డేస్ క్రాస్ చేశారండి. క్రాస్ చేసినప్పుడు ఏమవుతదంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఈ కీ ఏదైతే ఉందో, ఇంటర్నల్‌గా ఉన్నటువంటి కీ మెటీరియల్ ఏదైతే ఉందో, దానికి రీప్లేస్ చేస్తాడండి. సెకండ్ వెర్షన్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడేమవుతది అనంటే సేమ్ కేఎంఎస్ కీ కిందే మీకు వెర్షన్ 1 ఉంటది. వెర్షన్ 2 కూడా ఉంటదండి. కానీ ఇక్కడ కొత్తగా ఎన్‌క్రిప్ట్ చేసేటువంటి దాన్ని ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడు అనంటే, మీకు ఈ సెకండ్ వెర్షన్ తోటే మనకి ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది చేస్తాడండి. మరి ఎన్‌క్రిప్షన్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ కంటే లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఎన్‌క్రిప్షన్ చేసినటువంటి డేటాని డీక్రిప్ట్ చేయాలి అనంటే, ఈ కీ ఉంటదా? ఉండదా? అనేటువంటి డౌట్ చాలా మందికి వస్తూ ఉంటది. కేఎంఎస్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నప్పుడు. సో, మనకిక్కడ వెర్షన్ 1 కేఎంఎస్‌లో ఉంటది. వెర్షన్ 2 కూడా ఉంటది. మేబీ ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేస్తే మల్టిపుల్ వెర్షన్స్ ఏవైతే క్రియేట్ అయ్యున్నాయో ఎవ్రీ ఇయర్ రొటేట్ అయినప్పుడు, ప్రీవియస్ వెర్షన్స్ అన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయండి.
సో, ఏదైనా ప్రీవియస్ కీస్ తోటి ఎన్‌క్రిప్ట్ అయినటువంటి డేటాని డీక్రిప్ట్ చేయాలన్నప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడే ఆటోమేటిక్‌గా అది వెర్షన్ 1 తోటి ఎన్‌క్రిప్ట్ అయ్యుందా? వెర్షన్ 2 తోటి ఎన్‌క్రిప్ట్ అయ్యుందా? వెర్షన్ 3 తోటి ఎన్‌క్రిప్ట్ అయ్యుందా? లేటెస్ట్ కీ తోటి ఎన్‌క్రిప్ట్ అయ్యుందా? ఇవన్నీ వాడే చెక్ చేసుకొని, వాడే మనకు డేటాని డీక్రిప్ట్ చేసి ఇస్తాడండి. సో, కాబట్టి అందుట్లో వెర్షన్ 1 ప్రీవియస్ వెర్షనా? లేటెస్ట్ వెర్షనా? సో, దీని గురించి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అందు గురించే మనకి కేఎంఎస్ అనేటువంటిది కంప్లీట్‌లీ మేనేజర్ సర్వీస్ కిందైతే మనం చెప్తామండి. సో, కేఎంఎస్‌కొచ్చేసి అలియాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. అలియాస్ ఈస్ నథింగ్ బట్ సమ్ డిఫరెంట్ నేమ్ అని చెప్పుకోవచ్చు. సో, కీ పాలిసీస్ యాడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ నథింగ్ బట్ రిసోర్స్ బేస్డ్ పాలిసీస్ ఆర్ ఎస్3 బకెట్ పాలిసీస్ కింద ఆల్రెడీ నేను ఇందాక యాడ్ చేశాను. సో, ఒకసారి కేఎంఎస్ పైన డెమోనైతే చూద్దాం. సో, ఇందులో ఒక కీ క్రియేట్ చేద్దాము. అండ్ ఆటోమేటిక్ రొటేషన్ ఎనేబుల్ చేద్దాము. అండ్ ఎన్‌క్రిప్షన్ చేసి చెక్ చేద్దాము. డీక్రిప్షన్ కూడా చేద్దాము ఫ్రమ్ ద సీఎల్ఐ. సో, ఇది మనం ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ మాన్యుయల్‌గా ఏదైతే చేస్తామో, సో, దిస్ ఈస్ కాల్డ్ యస్ క్లయింట్ సైడ్ ఎన్‌క్రిప్షన్ అండి. సో, క్లయింట్ సైడ్ ఎన్‌క్రిప్షన్ చేద్దాము. ప్లస్ ఎస్3లో కూడా సమ్ ఎన్‌క్రిప్షన్ ఎనేబుల్ చేసి సో, అందులో డేటా కంటెంట్ అంతా కూడా మనకి ఎట్లా వస్తుంది? అండ్ కేఎంఎస్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏంటి? అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. అండ్ ఎన్‌క్రిప్షన్ ఆర్ కేఎంఎస్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ అండ్ క్వెషన్స్ ఉంటే ఒకసారి మీరు చాట్‌లో గాని, అన్‌మ్యూట్ చేసుకొని గాని ఒకసారి క్వెషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయండి. మీన్‌వైల్ నేను ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తాను. వీటి పైన డెమోస్ అన్నీ కూడా చూద్దాం. హాయ్ రాకేష్ గారు, శ్రీని అండి. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ మీరు రీజియన్ బౌండ్ సర్వీస్ అన్నారు. ప్లస్ ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ ఈజ్ ఎ మేనేజ్ సర్వీస్ అన్నారు. ఆ! సో, కేడబ్ల్యూఎస్ మేనేజ్ సర్వీస్ అంటే ఇప్పుడు హ్మ్. ఏడబ్ల్యూఎస్ వాడు కీస్ మనకు ప్రొవైడ్ చేస్తే ఇట్స్ మేనేజ్ సర్వీస్. ఇఫ్ వి ఎనేబుల్ ద కస్టమర్ మేనేజ్ సర్వీస్ లైక్ కస్టమర్ కీస్, ఇట్స్ గోయింగ్ టు బి కస్టమర్ మేనేజ్ సర్వీస్ కదా? అహా! ఇక్కడ మేనేజర్ సర్విస్ అంటే ఎట్లా వస్తదంటేనండి, మనం ఈ కీ అనేటువంటిది మనకిక్కడ బేసికల్లీ కూడా ఏది యూజ్ చేస్తున్నా ఐటీలో సర్వర్ అనేటువంటిది అవసరం అవుతదండి. సో, ఇప్పుడు కేఎంఎస్‌లో కీని స్టోర్ చేయాలి అన్నా, మీకక్కడ సమ్ స్టోరేజ్ కావాలి, సమ్ సర్వర్ కావాలి. సో, ఈ సర్వర్ అనేటువంటిది మనం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ బేసికల్లీ కూడా. సో, అందు గురించి దీన్ని మేనేజ్డ్ సర్విస్ అంటున్నాం. కానీ ఆ కీ ఉండాలా? డిలీట్ అవ్వాలా? లేకపోతే ఆ కీ పైన పర్మిషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. ఆ కీ యాక్చువల్‌గా ఉండడం కోసం సర్వర్ గానీ, లేకపోతే దాని స్టోరేజ్ కానీ అవేవి కూడా మనం హ్యాండిల్ చేయట్లేదు. అంటే ఆ కీకి కావాల్సినటువంటి హై అవైలబిలిటీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ కీ ఒక చోట పోయినా వేరొక చోటన దాన్ని అవైలబుల్‌గా ఉంచడం. సో, ఇటువంటివన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఏడబ్ల్యూఎస్ కూడా హ్యాండిల్ చేస్తాడు. అండ్ సేమ్ విత్ ఎస్3 ఆల్సో. ఎస్3 ఈస్ ఆల్సో ఎ మేనేజ్డ్ సర్విస్. అందు గురించి ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎలా స్టోర్ అవుతుంది? మల్టిపుల్ కాపీస్ క్రియేట్ అవుతున్నాయా? సింగిల్ కాపీ క్రియేట్ అవుతుందా? ఈ కన్సిడరేషన్స్ మనం ఏమి చేయట్లేదండి. జస్ట్ వాడు ఇచ్చిన ఫీచర్‌ని మనం సెలెక్ట్ చేస్తున్నాము. ఫైల్‌ని స్టోర్ చేస్తున్నామండి. అందు గురించే వాటిని మేనేజ్డ్ సర్వీసెస్ అని చెప్పి కాల్ చేస్తాం. అండర్స్టూడ్. థ్యాంక్ యూ అండి. యాహ్! థాంక్స్. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఓకే. ఆల్‌రైట్. సో, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు కేఎంఎస్ అనేటువంటిది ఇట్ కమ్స్ విత్ ఎఫ్ఐపిఎస్ 142 లెవెల్ 2 రిలేటెడ్‌గా అయితే వస్తది. అండ్ మీకిక్కడ చెక్ చేస్తే గనక మనకి దీని ప్రైసింగ్ కూడా కనిపిస్తూ ఉంటది. యాహ్! సో, క్లౌడ్ హెచ్ఎస్ఎం కూడా మీకు ఇక్కడే కనిపిస్తుందండి. దీని రిలేటివ్ సర్వీస్ కింద అయితే మనకి క్లౌడ్ హెచ్ఎస్ఎం కూడా కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌గా ఎన్‌క్రిప్షన్ ఎస్‌డికే క్లయింట్ సైడ్ ఎన్‌క్రిప్షన్ చేయాలి అనంటే, సో, కేఎంఎస్ మనకి ఎన్‌క్రిప్షన్ చేయడానికి సమ్ లైబ్రరీస్ కూడా ప్రొవైడ్ చేస్తది ప్రోగ్రామాటిక్‌గా. సో, వాటిని కూడా మనం యాక్చువల్లీ యూజ్ చేసుకోవచ్చండి. సో, లెట్స్ క్రియేట్ ఎ కీ. కీ క్రియేట్ చేసే ముందు ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కీస్ కనిపిస్తున్నాయి. ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్, కస్టమర్ మేనేజ్డ్ కీస్. సో, ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్‌లో చెక్ చేస్తే గనక ఇవన్నీ కూడా మీకు ఏడబ్ల్యూఎస్‌లో కేఎంఎస్ అనేటువంటిది యూజ్ చేయాలి అనంటే ఇట్ ఈస్ ఎ చార్జబుల్ సర్వీస్ అండి. సో, కేఎంఎస్‌కి కాస్ట్ అనేటువంటిది ఉంటది. బట్ మన ఫ్రీ టైర్‌లో చెక్ చేస్తే 12 మంత్స్‌కి సమ్ ఫ్రీ టైర్ అనేటువంటిది అప్లై అవుతుందనుకోండి. ఆహ్, ఒకసారి దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్. సో, కేఎంఎస్‌కి ఐ థింక్ సమ్ చార్జెస్ అప్లై అవ్వచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామండి కేఎంఎస్‌ని.
KMS. సో కీ మేనేజ్మెంట్ సర్వీస్. సో కీ మేనేజ్మెంట్ సర్వీస్లో చెక్ చేస్తే AWS కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇస్ ఎన్క్రిప్షన్ కంట్రోల్స్. పైన ఆల్వేస్ ఫ్రీ అని ఉంది కదండి. నో వీడు 20,000 రిక్వెస్ట్ అంటున్నాడు. సో ఫ్రీ రిక్వెస్ట్ అంటున్నాడు. రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మన ఎన్క్రిప్షన్ కోసం ఒక కాల్ చేసాం అనుకోండి. సో దట్ విల్ బి కౌంటెడ్ యాజ్ 1 రిక్వెస్ట్. సో దెన్ మళ్ళీ డీక్రిప్ట్ చేస్తే అదొక రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్. సో అలా ఎన్ని టైమ్స్ రిక్వెస్ట్ చేస్తామో అప్ టు 20,000 వరకు ఫ్రీ. బట్ కస్టమర్ మేనేజ్డ్ కీ కస్టమ్ కీ క్రియేట్ చేస్తే అది మనకి ఐ థింక్ సమ్ లిటిల్ చార్జ్ అయితే అప్లై అవుతుంది. సో వన్స్ మీరు కూడా డెమో చేసిన తర్వాత వెంటనే మేబీ ఒక 30 మినిట్స్ ఒక 1 అవర్లోనైతే డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం చేయబడి నేను అది గైడ్ చేస్తాను ఒకసారి. బేసికల్లీ ఇక్కడ చెక్ చేస్తానండి 2 టైప్స్ ఆఫ్ కీస్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి AWS మేనేజ్డ్ కీస్, రెండోది కస్టమర్ మేనేజ్డ్ కీస్ అండి. సో నాకు ఇక్కడ చెక్ చేస్తే టోటల్‌గా కూడా AWS మేనేజ్డ్ కీస్‌లో 14 కీస్ కనిపిస్తున్నాయి. సో ఎందుకు అనంటే లాంబ్డా, డైనమోడిబి ఇవన్నీ డిఫరెంట్ AWS సర్వీసెస్ అండి. ఒక్కొక్క సర్వీస్‌కి కూడా AWS వాడు ఒక్కొక్క కీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాడండి. నేను ఆల్రెడీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా నా అకౌంట్‌లో ఓపెన్ చేశాను కాబట్టి వీడి కీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాడండి. కానీ మేబీ మీ అకౌంట్స్‌లో చెక్ చేస్తే AWS మేనేజ్డ్ కీస్ అనేవి మేబీ మీకు ఇన్ని కనిపించకపోవచ్చండి. సో ఇప్పటిదాకా మనం S3 అనేటువంటిది స్టోరేజ్ సర్వీస్ ఒకటే యూజ్ చేశాం కాబట్టి సో S3 అనేటువంటిది ఒకటే కీ అనేటువంటిది మీకు ఇక్కడ కనిపించొచ్చు. అండ్ అందుట్లో కూడా మనం ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎనేబుల్ చేయలేదు కాబట్టి మేబీ అది కూడా కనిపించకపోవచ్చు. బట్ కనిపిస్తే ఒకటే కనిపించొచ్చండి. సో ఇక్కడ ఇవేంటి అనంటే AWS మేనేజ్డ్ కీస్ అండి. యాస్ పర్ మనకి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ప్రకారం ఇన్ కేస్ మీరు సెక్యూరిటీ ఆర్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎనేబుల్ చేయకపోతే AWS వాడే ఆటోమేటిక్‌గా ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఎనేబుల్ చేస్తాడు. అయితే ఆ ఎన్క్రిప్షన్ అనేటువంటిది AWS మేనేజ్డ్ కీస్‌తో మనకు చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద మీరు చెక్ చేస్తే S3 అనేటువంటిది కనిపిస్తుంది కదండీ. సో S3 అనేటువంటిది తీసుకుంటే ఇదే మనకి యాక్చువల్‌గా కూడా కీకొచ్చేటువంటి ఒక యూనిక్ ఐడీ అండి. సో దీని కింద వచ్చేటువంటి ఏదైతే కీ మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి ఇక్కడ చూపించడండి. సో అది బ్యాక్‌గ్రౌండ్‌లో AWS డేటా సెంటర్‌లో ఉంటది. బట్ మనకి ఇక్కడ ఏది కూడా చూపించడండి. సో సమ్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తది. ఇది కీ ఎక్కడి నుంచి వస్తుంది? KMS నుంచి వస్తుంది. సిమ్మెట్రిక్ కీ టైపు. అండ్ ఇది బోత్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ 2 కూడా చేయగలుగుతుంది. ప్లస్ రీజనాలిటీ చెక్ చేస్తే ఇది ఓన్లీ కూడా సింగిల్ రీజియన్‌లో కనిపిస్తుందండి. సో మన S3లో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కీ అనేటువంటి మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద KMS అండి. సో ఈ కీతో చేసుకుంటున్నప్పుడు మీకు అప్ టు 20,000 రిక్వెస్ట్ వరకు కూడా ఇది మంత్లీ ఫ్రీ అయితే ఉంటుంది. మోర్ దెన్ థాట్ వెళ్ళినప్పుడు మనకు చార్జెస్ అయితే వస్తాయి. బట్ ఈ AWS మేనేజ్డ్ కీస్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. కీకి ఇక్కడ చార్జెస్ అనేవి ఉండవు. అయితే వీడు మనకి కీకి చార్జ్ చేయట్లేదు కాబట్టి ఈ కీ పైన మనకి ఎటువంటి కంట్రోల్ కూడా ఉండదండి. మీరు ఇక్కడ ఎక్కడైనా అబ్జర్వ్ చేసినా ఈ కీని డిలీట్ చేయడానికి గాని, ఈ కీని మోడిఫై చేయడానికి గాని ఎక్కడా మనకు ఆప్షన్స్ లేవండి. ఇవి కంట్రోల్ అంతా కంప్లీట్‌గా AWS వాడి దగ్గరే ఉంటది. మనం దీన్ని డిలీట్ చేయలేము, మోడిఫై చేయలేము. దీనిపైన వచ్చేటువంటి కీ పాలిసీ కూడా మనం చేయలేమండి. అందుగురించే దీన్ని ఫ్రీ అని చెప్తున్నాము. ఫ్రీ కాబట్టే వాడు దీనిపైన ఎటువంటి కంట్రోల్స్ కూడా మనకి ఇవ్వలేదండి. కానీ మనం ఎక్కువ సెక్యూరిటీ అనేటువంటిది లైక్ మనం ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రియల్ టైమ్స్‌లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌కొచ్చేసరికి మెయిన్‌గా కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి అనంటే కస్టమర్ మేనేజ్డ్ కీస్ క్రియేట్ చేసుకుంటాయండి. బికాస్ కస్టమర్ మేనేజ్డ్ కీస్ అనేవి ఎందుకు అనంటే ఇందుట్లో కొత్త కీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. పాత కీస్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఈ కీ పైన వచ్చేటువంటి పాలిసీ ఏదైతే ఉంటుందో ఆ పాలిసీని మనం మోడిఫై చేసుకోవచ్చు. సమ్ డిఫరెంట్ యాక్షన్స్ అనేవి కూడా మనం తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది ఉంటది. మనకి కంట్రోల్ ఇస్తున్నాడు కాబట్టి కస్టమర్ మేనేజ్డ్ కీకి AWS వాడు చార్జ్ చేస్తాడండి. సో ఈ 20,000 రిక్వెస్ట్ ఇది మీకు వేరే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ చేసేటప్పుడు వచ్చేటువంటి రిక్వెస్ట్ అండి ఇవన్నీ కూడా. బట్ యాక్చువల్ కీకి సంబంధించిన చార్జ్ అనేటువంటిదైతే కస్టమర్ మేనేజ్డ్ కీకి అయితే ఉంటుంది. AWS మేనేజ్డ్ కీకి మీకు చార్జెస్ అనేవి ఉండవండి. కస్టమర్ మేనేజ్డ్ కీకి మాత్రం చార్జెస్ అయితే ఉంటాయి. సో లెట్స్ క్రియేట్ వన్ కీ. సిమెట్రిక్ కీ, అసిమెట్రిక్ కీ, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ప్లస్ కింద కూడా చెక్ చేస్తే కీ అనేటువంటిది మీ KMS నుంచి రావాలా? లేకపోతే HSM నుంచి రావాలా? అయితే HSM నుంచి రావాలి అనంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కూడా క్లౌడ్ HSM క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీకు ఇక్కడి నుంచి కూడా కీ అనేటువంటిది క్రియేట్ చేయగలుగుతారు.
బట్ మన కేఎంఎస్ అనేటువంటిది తీసేసుకోవచ్చు. లేదు మీరు ఎక్స్టర్నల్‌గా ఉండేటువంటి ఇంపోర్ట్ చేయాలి అనంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఆర్ కేఎంఎస్ కాకుండా సమ్ అదర్ స్టోర్ నుంచి కూడా కీ తెచ్చుకోవాలి అనుకుంటే మీరు ఎక్స్టర్నల్ అనేటువంటిది తీసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నేను కేఎంఎస్సే తీసుకుంటున్నాం. కేఎంఎస్ నుంచే కీ మనం తెచ్చుకుంటున్నాం. అండ్ కీ క్రియేట్ చేసేటప్పుడే ఇన్ కేస్ మీకు మల్టీ రీజియన్ డిప్లాయ్‌మెంట్స్ ఉంటే గనక, మల్టిపుల్ రీజియన్స్‌లో మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, దెన్ మల్టీ రీజియన్ కీ తీసుకుంటారు. లేదంటే సింగిల్ రీజియన్ తీసుకుంటారండి. సింగిల్ రీజియన్ తీసుకున్నప్పుడు వేరొక రీజియన్‌లో సేమ్ కీ తోటి ఎన్క్రిప్షన్ చేయలేమండి. వేరొక రీజియన్‌లో మీరు ఎన్క్రిప్షన్ ఏదైనా చేయాలి అనుకుంటే, దెన్ అప్పుడు సెపరేట్ కీ తోటి చేసుకోవాలి. లేదు మనం మల్టీ రీజియన్స్‌లో వస్తది అనుకుంటే, మల్టీ రీజియన్ కీ తీసుకుంటే సేమ్ కీ మల్టిపుల్ రీజియన్స్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుందండి. సో, ప్రెజెంట్ సింగిల్ రీజియన్ తీసుకుంటున్నాము. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, అలియాస్ సమ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే యాప్ 1 అని, యాప్ 2 అని మేబీ సమ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. సమ్ ప్రాజెక్ట్ నేమ్, సమ్ అలియాస్ నేమ్. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇది వచ్చేసండి స్టెప్ 3 అండ్ 4 ఈ కీని ఎవరు యూజ్ చేయొచ్చని. ఈ కీ పైన ఎవరికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయడానికి, మోడిఫై చేయడానికి, పాలిసీస్ అప్లై చేయడానికి ఈ టైప్ ఆఫ్ ప్రివిలేజెస్ ఎవరికుండాలి. ఇక్కడ మీకు లిస్ట్‌లో చెక్ చేస్తే గనక ఐఏఎం యూజర్స్ కావచ్చు, ఐఏఎం రోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ సెక్షన్‌లో వస్తాయి. సో, అడ్మిన్ యూజర్ కానీ ఆర్ సమ్ అదర్ రోల్స్ గాని మనం చూస్ చేసుకోవచ్చు. సో, అలౌ కీ అడ్మినిస్ట్రేటర్స్ టు డిలీట్ థిస్ కీ. సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇది వచ్చేసండి కీని ఎవరు యూజ్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ చెప్తామండి. సో, అగైన్ మనీ డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అని మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కీ అనేటువంటి లెట్స్ సే మనకి రియల్ టైమ్స్‌లో చెక్ చేస్తే ఒకటే ప్రాజెక్ట్‌కి డెవలప్‌మెంట్‌కి ఒక అకౌంటు, ప్రొడక్షన్‌కి ఒక అకౌంటు, టెస్టింగ్‌కి ఒక అకౌంట్ ఇలా చేస్తూ ఉంటాం. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతది అనంటే ఒక ప్రొడక్షన్ అకౌంట్‌లో ఉన్నటువంటి డేటాని టెస్టింగ్ అకౌంట్‌లోకి షేర్ చేయాల్సినటువంటి నీడ్ అయితే వస్తదండి. ఆ కేసెస్‌లో ఏమవుతది అనంటే ఈ కీ ఏదైతే ఉంటుందో కీని మనం సెకండ్ అకౌంట్‌కి కూడా షేర్ చేయాల్సొస్తుంది. బికాజ్ మనం ఏం చేస్తున్నామండి డేటాని ఎన్క్రిప్ట్ చేసి పెడుతున్నాం. ఎన్క్రిప్ట్ చేసినటువంటి దాన్ని డీక్రిప్ట్ చేయాలి అనంటే, సెకండ్ అకౌంట్ యాక్సెస్ చేయాలి అనంటే, సెకండ్ అకౌంట్ డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్ట్ చేయాలి అంటే కీ పైన పర్మిషన్ ఉండాలి కదండీ! ఉండాలి అనంటే మనం ఇక్కడ సెకండ్ అకౌంట్‌కి సంబంధించినటువంటి ఐడీని కూడా సెకండ్ అకౌంట్ ఐడీని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సొస్తది. సిమిలర్ టు ఎస్3 అండి. ఎస్3 ఒక్క అకౌంట్‌లో ఉన్నటువంటి బకెట్‌ని సెకండ్ అకౌంట్‌లో నుంచి యాక్సెస్ చేయాలి అన్నప్పుడు ఎట్లనైతే మనం ఎస్3 బకెట్ పాలిసీ పైన సెకండ్ అకౌంట్ ఐడీ అనేటువంటి యాడ్ చేస్తున్నామో, సేమ్ ఇక్కడ కూడా సెకండ్ అకౌంట్ ఐడీ అనేటువంటి యాడ్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఈ సెలక్షన్ అంతా కూడా విజువల్‌గా చేసినప్పటికీ కూడానండి, ఇది లాస్ట్‌గా మనకి ఒక పాలిసీ కింద కన్వర్ట్ అవుతది. చూద్దాం దాన్ని కూడా క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, మీరు కిందకి చెక్ చేస్తే కీ పాలిసీ అనేటువంటి కన్వర్ట్ అయింది. సేమ్ ఇందిట్లోనే చెక్ చేస్తే గనక మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. మల్టిపుల్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అనంటే, ఇది మీరు ఈ అకౌంట్ నుంచి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఏ అకౌంట్ నుంచి క్రియేట్ చేస్తున్నారో, ఆ అకౌంట్‌కి కంప్లీట్ ప్రివిలేజెస్ అనేవి అప్లై చేస్తాడు. అందు గురించే కేఎంఎస్ కోలన్ స్టార్ పెడుతున్నాడు. రిసోర్సెస్ కూడా స్టార్ పెడుతున్నాడు. ఇది రూట్ అకౌంట్ కండి. దెన్ సెకండ్ పాలిసీ వచ్చేసి మనం అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ కండి. అడ్మిన్ యూజర్ అనేటువంటి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వాడికి ఓన్లీ ఈ సెట్ అయిన యాక్షన్స్ మాత్రం అలౌ చేస్తున్నాడు. దెన్ థర్డ్ పాలిసీ వచ్చేసి యాక్చువల్ యూసేజ్ కోసం ఫర్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ చేయడానికి మాత్రమే లిమిటెడ్ పర్మిషన్స్ అనేవి యూజర్‌కి అప్లై చేస్తున్నాడు. అండ్ ఫోర్త్ వన్ కూడా మోర్ ఆర్ లెస్ దానికే వస్తది. ఇది బేసికల్లీ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కి కేఎంఎస్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఈ ఈ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అయితే అవసరం అది. సో, సేమ్ ఇక్కడ కూడా యూసేజ్ కోసం అడ్మిన్ యూజర్‌కి ప్రివిలేజెస్ అనేవి అప్లై చేస్తున్నామండి. అండ్ ఇన్ కేస్ మీరు వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే గనక అది కూడా ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. లెట్స్ సే యాడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సేమ్ అకౌంట్ ఐడీని జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి యాడ్ చేస్తాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు లాస్ట్‌లో చెక్ చేస్తే గనకండి మనకి ఈ సెకండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడీ అనేటువంటిది కూడా ఈ ప్లేస్‌లో యాడ్ అవుతుంది. అట్లా ఏదైతే అకౌంట్ యాడ్ చేస్తారో ఆ అకౌంట్స్ అన్నీ కూడా మనకి పాలిసీలో యాడ్ అవుతాయి. ఆ అకౌంట్స్ మాత్రమే మనకి డీక్రిప్షన్ చేసుకొని ఆ కీ ఆర్ రిలేటెడ్ డేటానైతే మనకి యూజ్ చేసుకోగలుగుతాం. యాహ్! మీకు చెక్ చేస్తే ఒక కీ క్రియేట్ అయింది. కీ అలియాస్ అండ్ కీ ఐడీ ఒక యూనిక్ ఐడీ అనుకున్నాం కదండీ! కీ ఐడీ అండ్ సమ్ డేటా ఇక్కడ మీకు కీ పాలిసీ కనిపిస్తుంది. సో, ఇది మీరు విజువల్‌గానైనా అంటే కీ అడ్మినిస్ట్రేటర్స్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ కీ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అదర్ అకౌంట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. విజువల్‌గా మీరు చేసుకోవచ్చు. లేదు పాలిసీలోనైనా డైరెక్ట్ పాలిసీలోనైనా మీరు ఎడిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 2 వేస్‌లో కూడా వీడు మనకి విజిబిలిటీ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కీ రొటేషన్ చేయాలి అనంటే కీ రొటేషన్‌లో మీకు ఇది బై డిఫాల్ట్ డిజేబుల్‌లో ఉంటుందండి. మీకు ఎడిట్ చేస్తే గనక మీకు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో, ఎవ్రీ 365 డేస్ మధ్యలో కూడా ఇది మనకి రొటేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు.
ఐ థింక్ ఇది కూడా అప్డేట్ చేసాడండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన అప్డేషన్ చూస్తున్నారు. ఇది యాక్చువల్లీ కూడా మనకి ఐ థింక్ లాస్ట్ బ్యాచ్ వరకు కూడా ఇది బ్యాచ్ 10 కదా! బ్యాచ్ 9 వరకు కూడా ఇది ఓన్లీ కూడా 365 డేస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే గనక 90 డేస్ టు 2560 డేస్ మధ్యలోనైతే ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది కొత్త అప్డేట్ కింద మనం చూడాలి. సో, ఏడబ్ల్యూఎస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటదండి. సో, ఇవాళ ఉన్నటువంటిది మేబీ 3 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత ఉండకపోవచ్చు. సో, బేసికల్లీ మనం కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా మనకి కనిపిస్తూ ఉంటాయి. కొత్త కొత్త చేంజెస్ అన్నీ కూడా. సో, 90 డేస్ టు 2560 డేస్ మధ్యలో మనం పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ మనం పెట్టిన దాన్ని బట్టి కూడా ఆటోమేటిక్‌గా కీ అనేటువంటిది రొటేట్ అవుతూ కూడా ఉంటది. సో, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. అండ్ దీంతో పాటు ఇంకో కొత్త ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఆన్ డిమాండ్ రొటేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో, ఇది కూడా లేదు. ఇది కూడా కొత్త ఇన్ఫర్మేషనేనండి. సో, మీకు సో, ఏడబ్ల్యూఎస్‌లో ఎప్పుడు కూడా కొత్త ఫీచర్ వచ్చింది అనుకుంటే ఏదైనా సర్వీస్‌లోకి మీకిక్కడ న్యూ అనేటువంటి ట్యాగ్ లాగా ప్రతి ప్లేస్‌లో కూడా న్యూ అనేటువంటిది యాడ్ చేస్తాడు. సో, న్యూ అనేటువంటిది ఎప్పుడు కూడా కొత్తగా వచ్చినటువంటిది. సో, ఈ ఆన్ డిమాండ్ రొటేషన్ ఎప్పటికెప్పుడు కావాలన్నప్పుడు ఐ థింక్ మనకి అందులో యాడ్ చేసినట్టున్నాడు. అండ్ ఈ రిలేటివ్ హిస్టరీ కూడా యాడ్ చేస్తున్నాడు. ఐ థింక్ బట్ దిస్ కమ్స్ విత్ సమ్ లిమిటేషన్ అనుకుంటా. 10 రొటేషన్స్ అవైలబుల్. సో, ఇలాగ యాక్చువల్లీ కూడా కొత్త కొత్తవైతే వస్తూ ఉంటాయి. యాహ్! సో, బేసికల్లీ 365 డేస్ పెట్టాం కాబట్టి నెక్స్ట్ రొటేషన్ డేట్ కనిపిస్తుంది. సో, ఆఫ్టర్ 365 డేస్ ఆటోమేటిక్‌గా మనకు రొటేషన్ అయితే అవుతూ ఉంటుందండి. అండ్ ఈ యాక్షన్స్ అన్నీ కూడానండి ఈ కీని డిజేబుల్ చేసుకోవాలి అనుకున్నా, ఏం చేయాలి అనుకున్నా మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కస్టమైజేషన్స్ ఏవి కూడా ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్‌లోనైతే మనకు ఉండవండి. అందు గురించే ఈ కీస్ ఫ్రీ. ఈ కీస్ మనకి చార్జబుల్ అయితే ఉంటాయి. కంప్లీట్ కంట్రోల్ అండ్ విజిబిలిటీ అనేటువంటిది మనకి ఇక్కడ ఈ కీ పైన అయితే ఉంటుంది. అందు గురించే దీస్ కీస్ ఆర్ చార్జబుల్ అండి. సో, ఒకసారి కేఎంఎస్ ప్రైసింగ్ కూడా చెక్ చేద్దాం ఫర్ ద కీ రిలేటెడ్. ఇది చూడండి. ఈచ్ ఏడబ్ల్యూఎస్ కీ దట్ క్రియేట్ ఇన్ ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ కాస్ట్ $1 పర్ మంత్ అండి. సో, $1 పర్ మంత్ అయితే ఒక్కొక్క కీకి కూడా చార్జ్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రీ టైర్‌లో లేదు. ఓన్లీ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్‌కి మాత్రమే వాడు 20,000 రిక్వెస్ట్ అనేవి ఇచ్చాడు. సో, దట్ అందు గురించి నేను చెప్పేదేంటంటే, సో, డెమో చేయండి. ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది. బట్ ఒక 30 మినిట్స్, ఒక 1 అవర్ తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని డిలీట్ చేసేస్తే గనక మనకి చార్జెస్ అనేవి రాకుండా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, కేఎంఎస్ కీ అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా మీకు డిలీట్ అవ్వదండి. సో, కీ యాక్షన్స్‌లో చెక్ చేస్తే మీకు డిలీట్ అనేటువంటి ఆప్షన్ రావట్లే. డిజేబుల్ ఒకటుంది. షెడ్యూల్ కీ డిలీషన్ ఉంది. షెడ్యూల్ కీ డిలీషన్ అంటే మీరిక్కడ నంబర్ ఆఫ్ డేస్ మీరు మెన్షన్ చేస్తారండి. 7-30 డేస్ మధ్యలో మీరు నంబర్ ఆఫ్ డేస్ అని మీరు మెన్షన్ చేయొచ్చు. లెట్స్ సే ఇక్కడ మీరు 7 డేస్ పెట్టారనుకోండి. మీరిప్పుడు షెడ్యూల్ చేస్తే ఒక 7 డేస్ తర్వాత మాత్రం మనకు డిలీట్ అవుతది. ఎందుకని ఈ ఫీచర్ పెట్టాడు అనంటే, మనం యాక్చువల్‌గా కీ తోటి ఎన్క్రిప్ట్ చేసినప్పుడు డేటాని డీక్రిప్షన్ చేయలేమండి. ఆ కీ లేకపోతే డేటాని డీక్రిప్షన్ చేయలేం. సో, కాబట్టి మీకిది డీక్రిప్ట్ అవ్వాలి అంటే కీ అనేటువంటిది ఉండాలి. లెట్స్ సే ఎవరైనా సరే పొరపాటున కీని డిలీట్ చేశారనుకోండి. మన ఎన్క్రిప్ట్ అయినటువంటి డేటా అంతా కూడా డీక్రిప్షన్ అయితే జరగదండి. సో, అటువంటి కేసెస్‌లో కస్టమర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు కాబట్టి, మనకిక్కడ సమ్ వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఇస్తున్నాడండి. అయితే మనం డిలీట్ చేయమన్నా వీడు డిలీట్ చేయట్లేదు కాబట్టి, ఈ వెయిటింగ్ పీరియడ్‌కి ఏడబ్ల్యూఎస్ వాడు చార్జ్ చేయడండి. మీరెప్పుడైతే పెండింగ్ డిలీషన్ పెట్టేస్తున్నారో, అప్పటి నుంచి కూడా ఏడబ్ల్యూఎస్ వాడు దీన్ని చార్జ్ చేయడం ఆపేస్తాడండి. సో, కాబట్టి ఈ చార్జ్ అనేటువంటిది మీకు రాదు. అగైన్ ఈ $1 చార్జ్ కూడా ఏంటి అనంటే, మీకు ఎంటైర్ 1 మంత్‌కి $1 చార్జ్ అండి. మనం ఇప్పుడు ఏం చేశానంటే, నేను జస్ట్ మేబీ క్రియేట్ చేసి ఒక 5 మినిట్స్ అయ్యుండొచ్చు. వీడేం చేస్తాడంటే, ప్రో రేటా బేసిస్‌లో ఔట్ ఆఫ్ ఆ 30 డేస్‌లో ఈ 5 మినిట్స్‌ని డివైడ్ చేసి, ఆ $1లో ఎంతైతే పార్ట్ వస్తుందో మేబీ $0.01, $0.00 సంథింగ్ ఏదైతే వస్తదో, ఆ చార్జ్ మాత్రమే ఏస్తాడు. సో, చాలా మైన్యూట్ చార్జ్ అనేటువంటిది వస్తది. ఈ 30 మినిట్స్, 1 అవర్‌కి. సో, ఇలా మీరు డిలీషన్ ఇమ్మీడియేట్‌గా చేయలేరు. బట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 7 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా ఇది మనకి డిలీషన్ అయితే అవుతది. సో, పెండింగ్ డిలీషన్‌లో ఉన్నప్పుడు దీన్ని మనం యూజ్ చేయలేము. ప్రెజెంట్ అయితే నేను దీన్ని స్టాప్ చేస్తాను. క్యాన్సిల్ ద కీ డిలీషన్. అండ్ ఇదొకసారి ఎనేబుల్ చేసుకుంటాను. ఓకే. సో, ఎనీ క్వెషన్స్ అండి సో ఫార్ ఆన్ ద కేఎంఎస్? ఎనీ క్వెషన్స్? I have a question on the AWS చెప్పండి. managed keys అండి. So how we make use of AWS managed keys because he's creating automatically based on the service. Like if I example S3, he created a key and he generated ID, అవును. key ID is there. But how హ్మ్. I can make use of these keys? డిఫరెన్స్ ఏంటంటే, కేఎంఎస్‌కి మీకు చార్జ్ అనేటువంటిది ఉంటదండి. కస్టమర్ మేనేజ్డ్‌కి చార్జ్ అనేటువంటిది ఉంటది. మీకు Okay. చార్జ్ ఉండకూడదు. బట్ ఎన్క్రిప్షన్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్ యూజ్ చేస్తారండి. చార్జ్ ఉండకూడదు. అంటే మీకు బడ్జెట్ లేదు. కానీ ఎన్క్రిప్షన్ యూజ్ చేయాలి. సో, అటువంటి కేసెస్‌లో మీరు ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్ తీసుకుంటారండి.
మీకు చార్జ్ అంటే బడ్జెట్ ఉంది అనుకుంటే, మీకు ఈ కస్టమైజేషన్స్ ఆర్ ఈ కీస్ పైన మీకు కంట్రోల్ కావాలి అనుకుంటే, దెన్ కస్టమర్ మేనేజ్డ్ కీస్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చార్జెస్ అవుతాయి. ఇది డిఫరెన్స్ అండి. And also AWS managed keys, I think by default is symmetric keys. Can we ఇవన్నీ assume that? సిమెట్రికేనండి. ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ యూజ్ చేసేవన్నీ కూడా సిమెట్రిక్ కీసే ఉంటాయి. Symmetric keys. Okay. Understood. Thank you. ఓకే. ఓకే. ఫస్ట్ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ చెక్ చేద్దామండి. సో, CLI నుంచి చేద్దాము. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ ప్రోగ్రామాటిక్‌గా KMS లైబ్రరీస్ నుంచైనా చేయొచ్చు. CLIs నుంచైనా చేయొచ్చు. ఒకసారి CLI నుంచి కూడా ఈ ఎన్క్రిప్షన్‌ని మనం చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి దీని గురించి సమ్ కమాండ్స్ అయితే మనం యూజ్ చేస్తామండి. ఒకసారి కమాండ్ ఫైల్ కూడా నేను మీకు చూపిస్తాను. చాట్‌జీపీటీలో అయినా మీరు వాటిని జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాను. లెట్ మీ మేక్ ఇట్ లార్జ్. కన్ఫర్మ్. ఓకే. సో, ఇక్కడ ఎల్ఎల్ చేసి చూడండి. ఐ థింక్ ఆల్రెడీ సమ్ ప్రీవియస్ ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ ఎ మినిట్. ఎల్ఎల్ చేసి చూస్తే ఇందులో ఏ ఫైల్స్ లేవండి. సో, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. బేసికలీ ఫైల్ సమ్ టెక్స్ట్ తోటైతే క్రియేట్ చేద్దాం. నార్మల్లీ ఎవరికైనా లైనక్స్ అనేటువంటి ఐడియా ఉంటే విఐ ఎడిటర్ ఆర్ విఐఎం ఎడిటర్ వీటితో నానో ఎడిటర్ వీటితో క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈకో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సమ్ టెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ టెక్స్ట్‌ని వచ్చేసి ఒక ఫైల్‌లోకి పంపించడానికి గ్రేటర్ దాన్ సింబల్ అండ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ సమ్ ఫైల్ నేమ్ అండి. సో, క్యాట్ చేస్తే ఆ ఫైల్‌లో ఉన్నటువంటి కంటెంట్ మనకి ప్రింట్ అవుతది. సో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఎన్క్రిప్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో, ఆల్రెడీ మనకు తెలుసు ఏడబ్ల్యూఎస్ ఎల్ఐ యూజ్ చేయాలి అనంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అనేటువంటిది వస్తది. సెకండ్ ఏమొస్తది? S3 అనేటువంటి సర్వీస్ అయితే S3 అనేటువంటిది వస్తది. ఐఏఎం అయితే ఐఏఎం వస్తది. ఎస్ఎస్ఓ అయితే ఎస్ఎస్ఓ అని వస్తది. ఆర్గనైజేషన్స్ అయితే ఆర్గనైజేషన్స్ అనేటువంటిది వస్తది. దానికి షార్ట్ ఫార్మ్ లేదు. ఇప్పుడు మనం కేఎంఎస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కేఎంఎస్ అనేటువంటిది వస్తదండి. సో, కేఎంఎస్ లోపల మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ హెల్ప్ అనేటువంటి చేసినా మీకు డైరెక్ట్‌గా ఆ కమాండ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే. జస్ట్ హెల్ప్ అనేటువంటిది చేస్తాను. సో, దాని కింద ఉన్నటువంటి కమాండ్స్ అన్నీ కూడా మనకి సెక్షన్‌లోనైతే చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా కమాండ్స్ ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ ఆన్‌లైన్‌లోకి వెళ్లి కేఎంఎస్ రిలేటెడ్ యాక్షన్స్ అన్ని కూడా చెక్ చేస్తే అక్కడి నుంచి కూడా మనకు కనిపిస్తాయి. సో, బేసికల్లీ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అనంటే ఎన్క్రిప్ట్ చేయడానికి ఎన్క్రిప్ట్ అనేటువంటి కమాండ్, డీక్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తాం. సో, ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ ఎన్క్రిప్ట్ ఒక కీ ఐడీని అయితే పాస్ చేస్తాం. దిస్ కీ ఐడీ కెన్ బి ద యూనిక్ ఐడీ ఆర్ ఇట్ కెన్ బి ద అలియాస్ నేమ్ అండి. ఏదైనా కావచ్చు. సో, దెన్ దీనికి ఇన్‌పుట్ కింద ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో మనకి ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తామో ఫైల్‌ని ఇస్తున్నాము. దెన్ ఆ వచ్చేటువంటి అవుట్‌పుట్ అండి. ఎన్క్రిప్ట్ అయిన తర్వాత వచ్చేటువంటి అవుట్‌పుట్‌ని ఒక ఫైల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో, ఒకసారి దీనంతా కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇందుట్లో మన కీ ఐడీ ఏదైతే ఉంటుందో ఆ కీ ఐడీని ఇక్కడ యాడ్ చేద్దాం. సో, అలియాస్ యాడ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కీ ఐడీ ఏదైతే ఉంటుందో కీ ఐడీని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, కీ ఐడీ కీ ఎయిర్ అని ప్రొవైడ్ చేయాలనుకుంటా. బట్ చూద్దాం. మీరు చెక్ చేయొచ్చండి. టెక్స్ట్ మీకు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో చెక్ చేస్తే గనుక ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. సో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది ఇట్లా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లోనైతే కనిపిస్తుంది. ఇది కేఎంఎస్ చేసినటువంటి ఎన్క్రిప్షన్. సో, సేమ్ కమాండ్ మనం ఒక ఫైల్‌లో పెట్టడం కోసం సో, గ్రేటర్ థాన్ సింబల్ ఇచ్చేసి దాన్ని డాట్ టీఎక్స్టీ. ఓకే. సో, ఎన్క్రిప్ట్ అయినటువంటిది మనకి ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ అనేటువంటి దాంట్లో క్రియేట్ అయింది. క్యాట్ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్. యాహ్! సో, ఇక్కడ కంటెంట్ అనేటువంటిది ఎన్క్రిప్ట్ అయిన కంటెంట్ ఇందులో కనిపిస్తుందండి. సో, ఇప్పుడు దీన్ని డీక్రిప్ట్ చేయాలి అనంటే అగైన్ మనం సేమ్ కీ అనేటువంటిది యూజ్ చేయాల్సి వస్తుంది. సో, ఒకసారి ఏం చేద్దాం అనంటే ఇక్కడ సో, కేఎంఎస్ డీక్రిప్ట్ అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తాం.
ప్లస్ ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్‌ని మాత్రం మనం యూజ్ చేస్తాం. అండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన దాన్ని మనం స్టోర్ చేసినటువంటి ఫైల్ ఉంది కదా! ఆ ఫైల్‌ని అయితే మనం యూజ్ చేస్తాం. అయితే డీక్రిప్ట్ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేసినప్పుడు యూజ్ చేసేటువంటి కీని మనం మెన్షన్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే ఎవ్రీ టైము కూడా ఎన్‌క్రిప్ట్ చేసేటప్పుడు వాడు ఆ ఎన్‌క్రిప్షన్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి కీ ఐడీని కూడా స్టోర్ చేస్తాడు. సో, డీక్రిప్ట్ చేసేటప్పుడు మళ్ళీ మనం స్పెసిఫిక్‌గా ఆ డీక్రిప్టెడ్ టెక్స్ట్‌ని మనం లైక్ ఆ కీని మనం మెన్షన్ చేయక్కర్లేదండి. ఆటోమేటిక్‌గా వాడే ఆ కీని అయితే పిక్ చేసుకుంటాడు. సో, ఇందులో చెక్ చేస్తే మనకి ఐ థింక్ ఈ ఫైల్ నేమ్ అయితే చేంజ్ అయింది కాబట్టి జస్ట్ ఆ ఫైల్ నేమ్‌ని మాత్రం ఏదైతే ఇక్కడ ఫైల్ నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్‌ని ఇందులో యాడ్ చేస్తున్నాం. సో, క్లిక్ ఆన్ ఎంటర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేటువంటిది వస్తుంది. సో, ఇలా ఎన్‌క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అనేటువంటిది క్లయింట్ సైడ్ ఎన్‌క్రిప్షన్ మనం చేసుకోవచ్చండి. ఇలా చేస్తే మీకు 4 కేబీ లిమిటేషన్ అయితే ఉందండి. ఓన్లీ 4 కేబీ వరకు మాత్రమే మీరు చేసుకోగలరు. మోర్ థాన్ 4 కేబీ అనేటువంటిది మనం చేయలేమండి. సో, సేమ్ ఇదే ప్రోగ్రామాటిక్‌గా కూడా ఈ టైప్ ఆఫ్ ఎన్‌క్రిప్షన్ అనేటువంటిది మనం చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒక పని చేద్దాము. నేను ప్రెజెంట్ రూట్ యూజర్ తోటైతే లాగిన్ అయి ఉన్నాను కాబట్టి రూట్ యూజర్ కంప్లీట్ ప్రివిలేజెస్ అయితే ఉంటాయండి. నేనొకసారి హ్మ్. ఐఏఎం యూజర్ నుంచి కూడా లాగిన్ అవుతాను. ఎందుకనంటే మనకి పర్మిషన్ రిస్ట్రిక్షన్స్ అర్థం కావాలి అనంటే సెపరేట్ యూజర్ నుంచి లాగిన్ అవ్వాలి. బికాజ్ రూట్‌కి కంప్లీట్ ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఇందాక మనం పాలిసీలో కూడా చెక్ చేసాము. పాలిసీలో చూసినప్పుడు కూడా మనకి ఫుల్ ప్రివిలేజ్ అయితే ఉంది. సో, యూజర్స్ ఒక న్యూ యూజర్ తీసుకోండి. లెట్ అస్ నేమ్ ఇట్ యాస్ కేఎంఎస్ యూజర్. కన్సోల్ యాక్సెస్, ఆటో జనరేట్ ఆహ్, సో, ఎస్3 ఫుల్ పర్మిషన్స్ ఇద్దాం. బికాజ్ ఎస్3 పైన మనం టెస్ట్ చేస్తాం కాబట్టి అదొక్కటే ఇస్తున్నాను. వేరేది ఏమి ఇవ్వట్లేదండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్రియేట్ యూజర్. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి మనం కేఎంఎస్ ప్రివిలేజెస్ అనేవి ఇవ్వలేదండి. సో, మీరు చెక్ చేస్తే కంప్లీట్ యాక్సెస్ డినీడ్ అనేటువంటిది వస్తుంది. ఆబ్వియస్‌లీ కేఎంఎస్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి కేఎంఎస్ అనేటువంటిది యాక్సెస్ కావట్లేదు. సో, ఒకసారి ఐఏఎం యూజర్‌కెళ్తాను. సేమ్ ఐఏఎం యూజర్‌లో కేఎంఎస్ ప్రివిలేజ్ ఒకటి యాడ్ చేద్దాము. ఫస్ట్ ఒకసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. తర్వాత యూసేజ్ చేద్దాం. యాడ్ పర్మిషన్స్ అండ్ ఒకసారి క్లౌడ్ షెల్ రిలేటెడ్‌గా పర్మిషన్ ప్రొవైడ్ చేద్దాము. సో, సేమ్ ఇక్కడ కూడా ఒక ఫైల్ క్రియేట్ చేస్తానండి. సో, బట్ వీటికైతే మనం ఏ పర్మిషన్ ఇవ్వలేదు. ఒకసారి సెకండ్ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సెకండ్ కమాండ్‌లో జస్ట్ కీ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతది. ఒకసారి కీ ఐడీ తెచ్చుకొని క్లిక్ ఆన్ ఎంటర్. సో, యాక్సెస్ డినీడ్ అయితే వస్తుందండి. సో, ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్. ఒక పని ఏం చేద్దామనంటే సేమ్ యూజర్‌కి కేఎంఎస్ యూజర్‌కి
కేఎంఎస్ ఫుల్ పర్మిషన్ కూడా ప్రొవైడ్ చేద్దామండి. సో కేఎంఎస్ కీ మేనేజ్మెంట్ లెట్స్ గివ్ పవర్ యూజర్. లెట్ మీ ట్రై ఏమవుతుందో. సో స్టిల్ యాక్సెస్ డినైడ్ అయితే వస్తుందండి. సో పవర్ యూజర్ ఇస్ ఆల్సో సమ్ పర్మిషన్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు యాక్సెస్ డినీ అవుతుంది అని అంటే మనకి కేఎంఎస్ పాలసీ పైన పర్మిషన్ లేదండి. సో ఒకసారి కేఎంఎస్ పాలసీకి వెళ్తే కేఎంఎస్ పాలసీలో ఇక్కడ కేఎంఎస్ యూజర్స్ కనిపిస్తున్నారు. యాడ్ యూజర్స్, కేఎంఎస్ యూజర్స్. ఐ థింక్ ఇది స్క్రీన్ రిఫ్రెష్ చేస్తాను. సో కేఎంఎస్ యూజర్ యాడ్. సో యూజర్ యాడ్ అయ్యాడు. ఒకసారి అగైన్ ఎన్క్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఎన్క్రిప్ట్ అయిందండి. ఇప్పుడు యాక్సెస్ డినైడ్ అనేటువంటి ఇష్యూ అయితే రాలేదన్నమాట. సో కీ పాలసీ అనేటువంటిది చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం S3కి వెళ్ళిపోదాము. S3లో ఉన్నటువంటి ఎన్క్రిప్షన్ అయితే మనం చెక్ చేద్దాం. ఇప్పుడు దాకా మనం చెక్ చేసిన ఓన్లీ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ మాత్రమే, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ కాదు. సో క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ మాత్రం చెక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి? సో బిఫోర్ గోయింగ్ టు S3 ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు కీ ఐడి ఇచ్చేసి ఎన్క్రిప్ట్ చేశారు. డిక్రిప్ట్ చేసేటప్పుడు కూడా కీ ఐడినే యూజ్ చేస్తున్నారు. సో కీ ఇస్ ఐడి దట్ యూజ్ హౌ చేయలేదు డీక్రిప్ట్ చేసేటప్పుడు. ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మనం డీక్రిప్ట్ చేసేటప్పుడు కీ ఐడి యూజ్ చేయలేదండి. అసలు కీ యూజ్ చేయలేదు. మీరు డీక్రిప్ట్ కమాండ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో మనకి ఎక్కడా కూడా కీ అనేటువంటిది యూజ్ చేయలేదు. అలియాస్ నేమ్ కానీ కీ ఐడి కానీ ఏది మనం యూజ్ చేయలేదు. బట్ ఏడబ్ల్యూఎస్ వాడు ఎట్లా ఐడెంటిఫై చేస్తాడంటే ఇక్కడ ఆల్రెడీ కూడా వీడు ఎన్క్రిప్ట్ చేస్తున్నాడు కదండి ఎన్క్రిప్ట్ కమాండ్లో. ఆ ఎన్క్రిప్ట్ అయ్యేటువంటి టెక్స్ట్లోనే ఏ కీ తోటి ఎన్క్రిప్ట్ చేశాడు అనేటువంటిది కూడా స్టోర్ చేసుకుంటాడని. సో మనం డీక్రిప్ట్ చేయమన్నప్పుడు మనం డీక్రిప్ట్ చేయమన్న యూజర్కి ప్రివిలేజ్ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఎన్క్రిప్ట్ చేసిన దాని ఇన్ఫర్మేషన్తోనే డీక్రిప్షన్ అనేటువంటిది కూడా చేసుకుంటాడు. అది ఏడబ్ల్యూఎస్ వాడు కేఎంఎస్లో మెయింటైన్ చేసుకుంటారు. సో అందు గురించి మనం ఎక్కడ కూడా డీక్రిప్ట్ చేసేటప్పుడు ఈ కీ తోటి డీక్రిప్ట్ చేయమని మనం ఎక్కడ చెప్పట్లేదు. సో ciphertext is the one is plays key role here. Is that what I'm understanding? Like సైఫర్ ciphertext is టెక్స్ట్ the one. అంటే ఇది మనకు ఆల్రెడీ ఎన్క్రిప్ట్ అయిన టెక్స్ట్ వచ్చింది కదండి. ఆ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఇన్పుట్ కింద ఇస్తున్నాం. బట్ ఎన్క్రిప్టెడ్ ఈజ్ హ్యాపెన్ ఇన్ ద కంటెంట్ కదండి, కానీ ఫైల్ నేమ్ కాదు కదా. సో యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ గోస్ ఇన్సైడ్ ద ఫైల్ అండ్ ఫైండ్ అవుట్. మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. సో బేసిక్గా ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫైల్ని మనం ఇన్పుట్గా ఇచ్చాం డిక్రిప్టెడ్కి. బట్ అవునండి. సో యాక్చువల్ కంటెంట్ కదా ఫైల్, కంటెంట్ కదా ఎన్క్రిప్ట్ అయింది. సో ఇట్ గోస్ అండ్ రీడ్స్ ద కంటెంట్ అండ్ ఫైండ్ అవుట్ హే ఇట్స్ ఎన్క్రిప్టెడ్, డూ ద డిక్రిప్షన్ టూ ఆటోమేటిక్. థింగ్స్ ఉన్నాయి. నార్మల్లీ మన కమాండ్ ఇక్కడ దాకా యూస్ చేస్తానండి. కమాండ్ ఇక్కడ దాకా యూస్ చేస్తే మీకు ఎన్క్రిప్ట్ అయిన టెక్స్ట్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చి ఆ ఎన్క్రిప్ట్ అయినటువంటి టెక్స్ట్ని ఒక ఫైల్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఆ స్టోర్ చేసుకున్నటువంటి దాన్ని డీక్రిప్ట్ చేసేటప్పుడు ఈ ఎన్క్రిప్టెడ్ ఫైల్ని ఇన్పుట్ కింద ఇస్తున్నామండి. సో వీడేం చేస్తాడంటే డీక్రిప్ట్ చేసి ఇస్తున్నాడు. ఇక్కడ దాకా కమాండ్ యూస్ చేస్తే డీక్రిప్ట్ చేసి మనకు కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ అనే సింబల్ పెట్టి ఈ పార్ట్ కూడా యాడ్ చేస్తే సేమ్ కమాండ్లో మళ్ళీ ఒక న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ న్యూ ఫైల్లో డీక్రిప్ట్ అయినటువంటి టెక్స్ట్ ఇందులో స్టోర్ అవుతుంది. గని గారు హలో, చెప్పండి. మీకు మనం ఇందాక పర్మిషన్ అటాచ్ చేసాం కదండి కేఎంఎస్ యూజర్ కి. అవునండి. కీవర్డ్ లైక్ ఇది కన్ఫర్మ్ అటాచ్ చేయాలా, లేదంటే ఓన్లీ యూజర్స్ లో యాడ్ చేస్తే సరిపోద్దా? యూజర్స్లో యాడ్ చేస్తే సరిపోదు, ఇక్కడ కూడా ఉండాలి. కీ పాలసీ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ కేఎంఎస్ యూజర్ యాడ్ చేస్తే పాటు నెక్స్ట్ ఇంకా ఆ యూజర్ కి పర్మిషన్ కూడా ఇవ్వాలా? కీ మేనేజ్మెంట్ సర్వీస్ ఇక్కడ మీరు పవర్. అనేది ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ యాక్చువల్లీ అక్కర్లేదు. జస్ట్ అక్కడ రీసోర్స్ బేస్డ్ పాలసీ అప్లై చేస్తే సరిపోతుందండి. ఇది రిమూవ్ చేసేసి మనం ఎన్క్రిప్షన్ చేసినా సరే
మనకి ఎన్క్రిప్షన్ అవుతది. బికాజ్ కీ పైన పర్మిషన్ ఉంది కాబట్టి. సో, అందు గురించే కీ పాలిసీ అనేటువంటిది మనకి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఇంపార్టెంట్ రోల్ ఉంటది దానికి. ఓకే. థాంక్స్. ఓకే. మహేష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇప్పుడు మనం ఈ కేఎంఎస్ కీ యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తున్నాం డేటాని. సో, అవును. ఈ డేటా మనకి 4 కేబీ లోపలే ఉంటే మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌లోకి మూవ్ చేసుకోగలం. అంతే గదా? క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ అండి బేసికల్లీ ఇది. మనం ఏదైనా చిన్న చిన్న టెక్స్ట్‌ని ఎన్క్రిప్ట్ చేసుకోవాలి వితిన్ 4 కేబీ లిమిట్స్‌లో ఏడబ్ల్యూఎస్ లైబ్రరీస్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షనే కదా? అవును. ఇప్పుడు మనం ఏదైతే కమాండ్స్‌తో చేసామో ఇదంతా క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్. అంటే సో, మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నామండి. మనం చేసేటువంటి దాన్ని క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటాము. ఇప్పుడు మనం S3లోకి ఫైల్ అప్‌లోడ్ చేసేసాం అనుకోండి. అక్కడ మనం ఎటువంటి ఎన్క్రిప్షన్ చేయట్లేదు. S3లోకి అప్‌లోడ్ అయిన తర్వాత వాడు ఎన్క్రిప్ట్ చేసుకుంటాడనమాట. అదే అండి. ఇప్పుడు మనం ఎన్క్రిప్ట్ చేసింది 4 కేబీయే ఉండాలి గదా! S3లోకి ఇంపోర్ట్ చేయాలి అంటే. S3లోకి ఎట్లా ఇంపోర్ట్ చేస్తారు? అది ఇంపోర్ట్ ఎన్క్రిప్టెడ్ ఫైల్‌ని నేను S3లోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అక్కడ మీకు 4 కేబీ లిమిటే ఉంటది. అప్పుడు ఒక యూజ్ కేస్ చెప్తారా నాకు దీనికి? ఫర్ బెటర్ నేను ఆల్రెడీ ఒకటి యాడ్ అండర్‌స్టాండింగ్. చేశాను గదా! హ్మ్. లైక్ డేటాబేస్ యూజర్స్ డేటాబేస్ తీసుకుంటే మీకు ఇన్ కేస్ హ్మ్. ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ ఐడియా ఉంటే గనక యూజర్స్ డేటాబేస్ తీసుకుంటే పాస్వర్డ్స్ అనేవి ఎక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో స్టోర్ చేయరండి. సో, ఆ పాస్వర్డ్ ఎందుకు ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో ఎందుకు స్టోర్ చేయరు అనంటే అప్లికేషన్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే గనక సో, అప్లికేషన్‌లో ఉన్న యూజర్స్ అందరి పాస్వర్డ్ కూడా చెక్ చేసి సో, అది వాళ్ళు యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఆ డేటాబేస్‌లో ఉన్నటువంటి డేటా వేరే బయట ఎవరికైనా లాస్ అయినా అక్కడ వాళ్ళు కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో కనిపించేస్తది. సో, అందు గురించే పాస్వర్డ్స్ ఎప్పుడూ కూడా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తారండి. పాస్వర్డ్సే కాదు యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటారు. ఈ పాస్వర్డ్ ఎంత ఎన్క్రిప్ ఉండొచ్చు? 10 క్యారెక్టర్స్, 20 క్యారెక్టర్స్, మేబీ 30 క్యారెక్టర్స్. యెస్. లెస్ థాన్ 1 కేబీనే ఉంటది. ఇది ఒక టైప్ ఆఫ్ యూజ్ కేస్ అన్నమాట. సో, ఇటువంటి యూజ్ కేసెస్ ఏమన్నా ఉంటే మీరు కేఎంఎస్ లైబ్రరీస్ తోటి ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చండి. ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అనేటువంటిది. ఓకే. ఎన్క్రిప్షన్ చేసి మనం సీక్రెట్ మేనేజర్‌తో యూజ్ చేసుకుంటామా దీన్ని అక్కడ స్టోర్ అవును. చేసుకొని? అవునండి. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వరకు మనం యూజ్ చేయము. మన అప్లికేషన్‌కి రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే ఏడబ్ల్యూఎస్ ఇది సైడ్ ఎప్పుడు కూడా సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు ఔట్‌సైడ్ టూల్స్‌తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. అవునండి. యాహ్! ఓకే. థాంక్ యూ. యాహ్! సో, ఫర్దర్‌గా చెక్ చేద్దామండి. S3 ఎన్క్రిప్షన్ ఇప్పుడు కేఎంఎస్ గురించి ఎందుకు చూసామంటే ఓన్లీ ఫర్ S3 ఎన్క్రిప్షన్ చూడడానికి కేఎంఎస్ అనేటువంటిది చూసాం. సో, కేఎంఎస్ ఇవాళ ఏదైతే డిస్కస్ చేస్తున్నామోనండి, సేమ్ మనకి వేరే స్టోరేజ్ సర్వీసెస్ ఏవైతే వస్తున్నాయో ఆర్ మనకి త్రూఅవుట్ ద కోర్స్‌లో ఎక్కడెక్కడైతే స్టోరేజ్ సర్వీసెస్ అయితే వస్తాయో డేటాబేస్ సర్వీసెస్ కానీ, సర్వర్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, అవన్నీ ప్లేసెస్‌లో కూడా ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఉంటదండి. అవన్నీ ప్లేసెస్‌లో కూడా కేఎంఎస్ అనేటువంటి సర్వీసే యూజ్ అవుతది. సో, కేఎంఎస్ అనేటువంటి కామన్‌గా ఎన్క్రిప్షన్ కోసం యూజ్ చేసేటువంటి ఒక సర్వీస్ కింద మనం చూడాలి. సో, S3 ఎన్క్రిప్షన్‌లో చెక్ చేస్తానండి. సో, బకెట్‌లో ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే అప్‌లోడ్ చేస్తున్నామో, ఆ ఫైల్స్ అన్నీ కూడా మనకిక్కడ ఎన్క్రిప్ట్ అవుతూ కూడా ఉంటాయి. సో, S3 కూడా సెపరేట్‌గా మనకి క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షను, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షను 2 కూడా సపోర్ట్ చేస్తదండి. సో, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ 2 కూడా S3 సపోర్ట్ చేస్తది. ఇక్కడ ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటదండి. సో, ఇక్కడ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షను S3 చేస్తది. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ కూడా S3 చేస్తదండి. ఇది S3 చేస్తది. ఇది కూడా S3 చేస్తదండి. సో, ప్రీవియస్‌గా కేఎంఎస్ లైబ్రరీ యూజ్ చేసుకొని మనం చేసాం. అక్కడ క్లయింట్ అంటే మనం అండి. కానీ ఇక్కడ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ S3 చేస్తది. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ బేసికల్లీ S3 ఇక్కడ చేస్తూ ఉంటదండి. సో, అది ఎలా చేస్తది అనంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న డయాగ్రామాటిక్‌గా ఒకటి చూపిస్తాను. సో, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. సో, బేసికల్లీ మీకు మనం ల్యాప్‌టాప్ నుంచి కూడా మన ల్యాప్‌టాప్ ఇక్కడ ఉందనుకోండి. సో, ఇక్కడ నుంచి కూడా డేటాని S3లోకి అప్‌లోడ్ చేయడం ఇదంతా కూడా ఇన్ ట్రాన్సిట్‌లో జరిగేటువంటిదండి. సో, వన్స్ మనం అప్‌లోడ్ చేసిన తర్వాత ఏదైతే S3 నుంచి ఇంటర్నల్‌గా ఉన్నటువంటి డేటా సెంటర్‌లో అది స్టోర్ అవ్వాలి కదండీ! సో, ఈ స్టోర్ అయ్యే దగ్గర S3 ఏం చేస్తది అనంటే ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేటువంటిది చేసి డేటాని తీసుకెళ్ళేసి మనకి డేటా సెంటర్‌లో స్టోర్ చేస్తదండి. సో, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ గనక చెక్ చేస్తానండి. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్. సో, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్‌లో చెక్ చేస్తే మీరు డేటా చూడొచ్చు.
యూజర్స్ దగ్గర నుంచే మనకు డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయ్యి డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. మొత్తం ఫస్ట్ నుంచి కూడా ఎన్క్రిప్ట్ అయ్యే వెళ్తుంది. కానీ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ వరకు S3 వరకు కూడా ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో వచ్చి S3లోకి వెళ్ళిన తర్వాత S3 బ్యాకెండ్లో డేటా సెంటర్లో స్టోర్ చేసే ముందు మనకి ఇక్కడ యాక్చువల్గా సమ్ ఎన్క్రిప్షన్ అనేటువంటిది చేసి పెడుతుందండి. సో ఇక్కడ మీరు కేఎంఎస్ చూస్ చేసుకోవచ్చు ఆర్ సమ్ అదర్ కీస్ కూడా ఇక్కడ నుంచి మనం చూస్ చేసుకో. ఒకసారి చూద్దాం S3 ఏమేమి టైప్స్ ఆఫ్ కీస్ అనేటువంటి సపోర్ట్ చేస్తుంది అని అంటే S3 మనకి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో SSC అనేటువంటిది మనకు సపోర్ట్ చేస్తుంది. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఇక్కడ C ఫర్ కస్టమర్ ప్రొవైడెడ్ కీ అండి. C ఫర్ కస్టమర్ ప్రొవైడెడ్ కీ. సెకండ్ వన్ ఏంటి అని అంటే SSC S3 అండి. SSC S3 అంటే S3 ప్రొవైడెడ్ కీ. C ఫర్ కస్టమర్ ప్రొవైడెడ్ కీ. థర్డ్ వన్ వచ్చేసి SSC KMS తోటి వచ్చేటువంటి కీస్ అండి. సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే కనుక SSC అనేటువంటి ఏంటంటే లెట్సే మీరు ఒక ఫైల్ని మీ అప్లికేషన్ నుంచో మీ CLI నుంచో మీరున్న ల్యాప్టాప్ నుంచో AWSలోకి అప్లోడ్ చేస్తున్నారండి. సో AWSలోకి ఒక ఫైల్ అనేటువంటి S3లోకి ఒక ఫైల్ అనేటువంటి అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసేటప్పుడు ఫైలు ఇన్పుట్ కింద ఇస్తారండి. ఫైల్తో పాటు ఏం చేస్తారంటే ఈ కీ అనేటువంటిది కూడా ఇన్పుట్ కింద ఇస్తారండి. సో AWS వాడు ఏం చేస్తాడంటే ఈ కీని ఇన్పుట్ కింద తీసుకుంటాడు, ఫైల్ని ఇన్పుట్ కింద తీసుకుంటాడు. రెండింటిని ఎన్క్రిప్ట్ చేసి అంటే మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ కీతోనే ఎన్క్రిప్షన్ అనేటువంటిది ఇక్కడ మీకు చేస్తాడు. కస్టమర్ ప్రొవైడెడ్ కీ ఫైల్తో పాటు మీరు కీని కూడా ఇన్పుట్ కింద ఇస్తారండి. ఏదైతే కీని మీరు ఇన్పుట్ కింద ఇస్తారో ఆ కీ తోటి ఎన్క్రిప్షన్ చేస్తాడు. సో ఇది SSC అంటేనండి. SSC S3 అంటే ఏమవుతుంది అని అంటే S3 దగ్గర కూడా సమ్ కీస్ అనేవి ఉంటాయండి, ఎన్క్రిప్షన్ కీస్ అనేవి. ఈ కీస్ అనేవి కూడా మనకు కంప్లీట్లీ ఫ్రీ అండి. సో మీరు S3లోకి డేటా అనేటువంటి అప్లోడ్ చేస్తే ఫైల్ ఒకటే అప్లోడ్ చేస్తారండి. ఇక్కడ కీ మీరు అప్లోడ్ చేయరండి, ఫైల్ ఒకటే అప్లోడ్ చేస్తారు. ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు AWS వాడు ఏం చేస్తాడంటే S3 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ని S3లో ఆల్రెడీ ఉన్నటువంటి S3 కీస్ తోటి ఎన్క్రిప్షన్ చేస్తాడు. అగైన్ S3 కీస్ ఆర్ ఫ్రీ, బట్ దీనిపైన ఎటువంటి కంట్రోల్ కూడా మనకు ఉండదు. సో ఇది SSC S3 అంటే. SSC KMS అంటే ఏమవుతుందంటే S3 సర్వీస్ ఉంటుంది, బట్ ఈసారి కీస్ అనేవి ఎక్కడ ఉంటాయనంటే KMS సర్వీస్ దగ్గర ఉంటాయి. అగైన్ KMS దగ్గర చెక్ చేస్తే KMSలో AWS మేనేజ్డ్ కీస్ ఉంటాయండి. రెండోది కస్టమర్ మేనేజ్డ్ కీస్ కూడా ఉంటాయి. ఈ రెండు కీస్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. AWS యూజ్ చేసుకుంటేనేమో ఇది మీకు ఫ్రీ కింద ఉంటుంది. CMK యూజ్ చేస్తేనేమో ఇది మీకు ఆల్రెడీ మనం చూసాము సమ్ $1 per month కింద అయితే. సో ఆ ఛార్జ్ అనేటువంటిది మీకు ఇక్కడైతే ఉంటుందండి. సో ఇది సమ్వాట్ చార్జబుల్ అయితే ఉంటుంది. సో ఇలాగ మీకు మెయిన్గా కూడా 3 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. వన్ విత్ కస్టమర్ ప్రొవైడెడ్ కీ, రెండోది విత్ S3 మేనేజ్డ్ కీ, మూడోది KMS ప్రొవైడెడ్ కీ. అయితే ఈ మూడిట్లో కూడా మీరు ఎన్క్రిప్షన్ చేయమని చెప్పినా చేయొద్దని చెప్పినా సరే S3లో బై డిఫాల్ట్గా SSC S3 అనేటువంటిది ఎనేబుల్ అయ్యి ఉంటుందండి. అయితే అసలు ఇది ఎనేబుల్ అయ్యి ఉందో ఎనేబుల్ అయ్యలేదో దీనిపైన ఎటువంటి కంట్రోల్ కూడా మనకు ఉండదు. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం డేటా సెంటర్లో డేటా ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటుంది విత్ S3 మేనేజ్డ్ కీస్ అండ్. లేదు ఇది మనం చేంజ్ చేసుకోవాలంటే KMSకి చేంజ్ చేసుకోవచ్చు, కస్టమర్ మేనేజ్డ్ కీస్కైనా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఒకసారి దీనిపైన మనం హోప్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లైక్ 3 డిఫరెంట్ కీస్ అనేవి కనిపిస్తాయి. సో SSC అనేటువంటి కన్సోల్ నుంచి కూడా మనం చెక్ చేయలేమండి. ఎందుకంటే SSC అనేటువంటి కస్టమర్ మేనేజ్డ్ కీ అనేటువంటిది AWSలోకి అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే SSC అనేటువంటి మనం చేయగలుగుతాం. ఫస్ట్ ఒకసారి SSC S3, SSC KMS ఇవి రెండు కూడా చూద్దాము. ఇవి రెండు చూసిన తర్వాత దెన్ అప్పుడు SSC ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ మనకు వస్తుందండి. ఒకసారి నేను AWS కన్సోల్ షేర్ చేస్తాను, అక్కడి నుంచి దీనిపైన డెమో చూద్దాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ కీ పాలసీకి వెళ్ళండి. కీ పాలసీకి వెళ్ళిన తర్వాత ఈ KMS యూజర్ ఉన్నాడు కదండి, ఈయన్ని తీసేద్దాం ఇక్కడి నుంచి. KMS యూజర్ నుంచి తీసేసామండి. మనం ఒక S3 బకెట్కి వెళ్దాం. IAM యూజర్ పైన మనం ఇచ్చిన పర్మిషన్స్ ఏంటండి, S3 ఫుల్ యాక్సెస్ అనేటువంటిది ఇచ్చాం. KMS పర్మిషన్ ఇక్కడ ఇవ్వలేదు, అక్కడ మన కీ పాలసీలో కూడా ఇవ్వలేదండి. సో S3 ఫుల్ పర్మిషన్ మాత్రం ఉంది. ఈ సెకండ్ యూజర్ ఏదైతే ఉన్నాడో సెకండ్ యూజరు KMS యూజరు S3ని నార్మల్గా కంప్లీట్గా యాక్సెస్ చేయగలగాలి. చూద్దాం ఏమవుతుందో. S3 లేటెస్ట్ క్రియేటెడ్ బకెట్ చేసుకుంటే ఓకే. సో మన బకెట్ ఉంది కదా,
ఓకే. ఈ బకెట్‌లో చెక్ చేస్తే మీకు ప్రాపర్టీస్ కనిపిస్తాయి. ప్రాపర్టీస్‌లో డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటదండి. సో, ఎన్క్రిప్షన్ ఆల్రెడీ ఉంటది. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ అమెజాన్ S3 మేనేజ్డ్ కీస్ అండి. అయితే అట్‌లీస్ట్ మనకి కేఎంఎస్‌లో ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్ కనుక చెక్ చేస్తే ఆ కీ ఉందనేటువంటిది తెలుస్తుందండి. కానీ ఎస్ఎస్‌సి S3 ఏంటంటే అసలు కీ ఉందని కూడా మనకు తెలీదండి. సో, ఎస్ఎస్‌సి S3 ఏంటి అనంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ అనమాట. మీకు ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. మీకు ఎస్ఎస్‌సి S3 అనేటువంటి కంప్లీట్‌లీ ఫ్రీ. కానీ కేఎంఎస్‌కెళ్తే కేఎంఎస్‌లో ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీస్ మీకు ఫ్రీ అయ్యుండొచ్చు. కానీ అప్ టు 20,000 కాల్స్ వరకు మాత్రమే అది ఫ్రీ టైర్‌లో ఉంటుందండి. ఎవ్రీ మంత్ కూడా. మోర్ దెన్ దట్ వెళ్తే గనుక మీకు అక్కడ చార్జెస్ అనేవి మనకక్కడ బేసికల్లీ అప్లై అవుతూ ఉంటాయి. సో, ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇది ఎస్ఎస్‌సి S3లో ఉంది కాబట్టి డిఫాల్ట్ బిహేవియర్ అండి. మీరు చేంజ్ చేయాలనుకుంటే దీన్ని ఎడిట్ చేసుకొని మీకు ఎస్ఎస్‌సి కేఎంఎస్‌లోనైనా తీసుకోవచ్చు. లేకపోతే మనకు కొత్తగా ఇది యాడ్ చేశాడండి. సో, డీఎస్ఎస్‌సి కేఎంఎస్ అనేటువంటిది కూడా యాడ్ చేసాడు. విచ్ ఇస్ నథింగ్ బట్ ఎస్ఎస్‌సి కేఎంఎస్ వచ్చేసి సింగిల్ కీ తోటి ఎన్క్రిప్ట్ అవుతది. బట్ ఇది వచ్చేసి డ్యూయల్ లేయర్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది. డబుల్ ఎన్క్రిప్షన్ అయితే ఇక్కడ మీకు జరుగుతది. సేమ్ డబుల్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి దానికి సెపరేట్ చార్జెస్ అనేవి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడి నుంచి కూడా డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అనేటివి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సి S3 మీకు ఎనేబుల్, డిసేబుల్ ఉంటుంది. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ కేఎంఎస్ ప్రొవైడెడ్ కీస్. ఇక్కడ మీరు కీస్ చూస్ చేసుకోవచ్చండి. ఐ థింక్ వీడికి మనం కేఎంఎస్ ప్రివిలేజ్ ఇవ్వలేదు కాబట్టి సో, వీడి కీస్‌ని రిట్రీవ్ చేయలేకపోతున్నాడు. హ్మ్. ఒకసారి ఇక్కడ కేఎంఎస్ పవర్ యూజర్ పర్మిషన్ యాడ్ చేస్తాను. పవర్ యూజర్ యాడ్ పర్మిషన్స్. సో, డిఫాల్ట్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ కావాలంటే ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చండి ఇక్కడ. డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఆల్రెడీ ఇది ఎనేబుల్‌లోనే ఉంటది. సో, కానీ అది డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అండి. ఎవ్రీ టైము కూడా మనం ఆబ్జెక్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఈ సెలక్షన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్‌లో స్టోరేజ్ క్లాస్ ఎట్లనైతే ఉందో కిందకొస్తే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ కూడా ఉందండి. సో, డు నాట్ స్పెసిఫై చేస్తే కనుక మీరు బకెట్ పైన ఏదైతే ఎన్క్రిప్షన్ ఇస్తారో అదే వస్తది. లేదు మీరు దాన్ని చేంజ్ చేయాలి అనంటే దీన్ని స్పెసిఫై అండ్ ఎన్క్రిప్షన్ కీ పెట్టుకుంటే గనక యూజ్ బకెట్ సెట్టింగ్స్ ఫర్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్, ఓవర్‌రైడ్ ద బకెట్ సెట్టింగ్స్ ఫర్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. సో, ఇవి 2 కూడా మీరు చూస్ చేసుకుంటే ఈ కస్టమైజేషన్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫైల్స్ నేను డౌన్‌లోడ్ చేసి చూస్తాను. డీప్ ఆర్కైవ్ కాబట్టి ఇది రావట్లేదు. ఫైల్ 1 చూద్దాం. సో, ఫైల్ నేను రీడ్ చేయగలుగుతున్నాను. సేమ్ ఒక ఫైల్‌ని కూడా నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. యాడ్ ఫైల్స్. యాడ్ ఫైల్స్. అప్‌లోడ్. యాహ్! సో, ఫైల్ అప్‌లోడ్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయింది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ కూడా మనకు రాలేదండి. ఇక్కడ ఇంకొక చేంజ్ చేద్దాం. మళ్ళీ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాడ్ ఫైల్స్. సేమ్ ఫైల్ ఆర్ డిఫరెంట్ ఫైల్ ఏదో ఒకటి తీసుకోండి. ప్రాపర్టీస్‌లోకి వెళ్దాం. ప్రాపర్టీస్‌లో ప్రాపర్టీస్‌లో స్పెసిఫై అన్ ఎన్క్రిప్షన్ కీ. సో, యూజ్ ద బకెట్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఆర్ ఓవర్‌రైడ్ చేద్దాము. సో, ఫస్ట్ ఒకసారి S3నే మళ్ళీ ఎన్క్రిప్ట్ చేద్దాం యూజింగ్ ఎస్ఎస్‌సి S3. అప్‌లోడ్. ఇది కూడా అప్‌లోడ్ అయిందండి. మళ్ళీ అప్‌లోడ్ చేద్దాము. యాడ్ ఫైల్స్. మేబీ డిఫరెంట్ ఫైల్ ఆర్ ద సేమ్ ఫైల్. ప్రాపర్టీస్. స్పెసిఫై అన్ ఎన్క్రిప్షన్ కీ. ఓవర్‌రైడ్. సో, ఎస్ఎస్‌సి కేఎంఎస్ చూస్ చేసుకోండి. ఎస్ఎస్‌సి కేఎంఎస్‌లో చూస్ యువర్ ఏడబ్ల్యూఎస్ కీస్. మనకు 2 కీస్ వస్తున్నాయి. ఒకటేమో AWS/S3 ఇది AWS మేనేజ్డ్ కీ. ఇదేమో యాప్1 అండి. AWS/S3 తీసుకోండి. సో, అప్‌లోడ్. సో, ఇది కూడా అప్‌లోడ్ అయిందండి. ఎందుకంటే దీనిపైన కూడా మనం పర్మిషన్స్ కంట్రోల్ చేయలేము. కానీ ఇప్పుడేం చేద్దామంటే అప్‌లోడ్, యాడ్ ఫైల్స్, సేమ్ ఫైల్ ఆర్ డిఫరెంట్ ఫైల్ ఏదో ఒకటి తీసుకోండి. ప్రాపర్టీస్‌లో స్పెసిఫై అన్ ఎన్క్రిప్షన్ కీ, ఓవర్‌రైడ్, ఎస్ఎస్‌సి కేఎంఎస్ తీసుకుందాము. అండ్ ఇందుట్లో యాప్1. సో, మనం కస్టమ్‌గా క్రియేట్ చేసిన కస్టమర్ మేనేజ్డ్‌కి సెలెక్ట్ చేయండి. సో, క్లిక్ ఆన్ అప్‌లోడ్. సో, అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఫైల్ అప్‌లోడ్ అవ్వట్లేదండి. కానీ నాకు చెక్ చేస్తే ఈ నా యూజర్ పైన
S3 ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. కానీ ఫైల్ ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు? ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు అనంటే, ఈ ఫైలు S3లోకి వెళ్ళడంతో పాటు, S3లోకి వెళ్ళిన తర్వాత ఎన్‌క్రిప్షన్ జరగాలండి. ఎన్‌క్రిప్షన్ దేనితో జరగాలి? KMSతో జరగాలండి. KMSతో జరగాలనంటే ఎవరైతే అప్లోడ్ చేశారో, అప్లోడ్ చేసిన వాళ్ళకి ఈ పర్మిషన్ అనేటువంటిది ఉండాలి. KMS యూజర్‌కి ఆ కీ పర్మిషన్ అనేటువంటిది ఉండాలి. కీ పర్మిషన్ లేదు కాబట్టి అప్లోడ్ అనేటువంటిది ఫెయిల్ అయిపోతుంది. యాక్సెస్ డినీడ్. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్స్ టు అప్లోడ్ ఫైల్స్ అండ్. కానీ నాకు S3 ఫుల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. సో, ఈ డిఫరెన్స్ అనేటువంటిది వస్తదనమాట అండి. సో, లైక్ ఇందాక ఒకళ్ళు ఐ థింక్ శ్రీనివాస్ గారు సమ్ క్వెషన్ అడిగినట్టున్నారు. లైక్ AWS మేనేజ్డ్ కీస్‌కి, కస్టమర్ మేనేజ్డ్ కీస్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఈ కంట్రోల్ అనేటువంటిది డిఫరెన్స్ అండి. చార్జెస్ అనేవి ఆబ్వియస్‌లీ సెపరేట్‌గా ఉంటాయి. బట్ ఈ కంట్రోల్ అనేటువంటి డిఫరెన్స్ అనమాట. ఒకసారి ఏం చేస్తానంటే, సేమ్ ఫైల్‌ని రూట్ యూజర్ నుంచి నేను అప్లోడ్ చేస్తానండి. సో, ప్రెజెంట్ రూట్ యూజర్ ట్యాబ్‌లో ఉన్నాను. సో, ఇక్కడ అప్లోడ్ చేద్దాం. సేమ్ ఇక్కడ KMS తోటి అప్లోడ్ చేద్దాం. ప్రాపర్టీస్. దెన్ స్పెసిఫై అన్ ఎన్‌క్రిప్షన్ కీ. ఓవర్రైడ్ SSE KMS. చూస్ కీస్. యాప్ 1 కస్టమర్ మాస్టర్ కీ సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ అప్లోడ్. సో, ఫైల్ అప్లోడ్ అయిందండి. సెకండ్ యూజర్ దగ్గరికి వెళ్దాం. అంటే KMS యూజర్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాము. రిఫ్రెష్ చేసి చూసినప్పుడు ఫైల్ కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ ఫైల్స్‌లో డేటాని డౌన్లోడ్ చేయగలుగుతున్నాను. ఈ ఫైల్‌ని చూద్దాం. డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు యాక్సెస్ డినీడ్ వస్తది. ఏం జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు డీక్రిప్ట్ కాల్ అవుతుందండి. ఫైల్ డీక్రిప్ట్ కాల్ అవుతుంది. కానీ ఆ కీ పైన ప్రివిలేజెస్ ఏవి లేవు కాబట్టి వీడు డీక్రిప్ట్ చేయలేకపోతున్నాడు. సో, ఎప్పుడు కూడా ఎన్‌క్రిప్షన్ చేసినప్పుడు ఇటువంటి ఒక కంట్రోల్డ్ ఎన్‌క్రిప్షన్ కావాలి, కంట్రోల్డ్ డీక్రిప్షన్ కావాలి అనుకుంటే మెయిన్‌గా ప్రొడక్షన్ సిస్టమ్స్ అన్నిటికి కూడా KMS కస్టమర్ మాస్టర్ కీస్ యూజ్ చేస్తారండి. మేబీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ గాని, డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్ గాని అయితే వాటిలో ఏం చేస్తారంటే కాస్ట్ అనేటువంటి తగ్గించుకోవడం కోసం మీకు లైక్ KMS, AWS మేనేజ్డ్ కీస్ కానీ ఆర్ S3 మేనేజ్డ్ కీస్ కానీ ఏ సర్వీస్‌కి ఆ సర్వీస్‌కి సెపరేట్ కీస్ అన్నీ కూడా ఉంటాయి. సో, అలాగా మీరు ఫ్రీ కీస్ అని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే పెయిడ్ కీస్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎక్స్ట్రా కంట్రోల్ అని. సో, ఇప్పుడు వీడికి ఈ పర్మిషన్ రావాలి అనంటే మన KMS కీ పాలిసీకెళ్ళి కీ పాలిసీలో KMS యూజర్‌ని యాడ్ చేద్దాం. క్లిక్ ఆన్ యాడ్. యాడ్ చేసాము. దెన్ ఒకసారి మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు చెక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోతుందండి. సో, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి బ్యాక్ వద్దాము. జస్ట్ ఫర్ క్లారిటీ కమాండ్స్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినప్పుడు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో, అయితే ఇలాగా మనం డైరెక్ట్‌గా కూడా ఇక్కడ వెళ్ళేసి KMS పాలిసీలో కీ యూజర్స్‌లోనే మనం యాడ్ చేసుకోక్కర్లేదండి. దీన్ని ఇంకా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి అప్లోడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వచ్చు. అంటే ఎన్‌క్రిప్ట్ చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వచ్చండి. ఎవరైతే యూజర్స్‌కి రీడ్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రం డీక్రిప్ట్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చండి. అట్లా ఇందుట్లో మీకు ఎన్‌క్రిప్షన్‌కి ఒకటి, డీక్రిప్షన్‌కి ఒకటి డిఫరెంట్ వేస్‌లో KMS పర్మిషన్స్ అని మనం అసైన్ చేసుకోవచ్చండి. హోప్ ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్వెషన్స్ గాని, క్వెరీస్ గాని ఏమైనా ఉంటే KMS రిలేటెడ్‌గా ఒకసారి యాడ్ చేయండి. సో, కస్టమర్ కీకున్న ఇంపార్టెన్స్ అయితే ఇలా ఉంటుందండి. సో, ఇక్కడ కీ యూజర్స్ ఆర్గనైజేషన్‌లో చాలామంది యూజర్స్ ఉంటారు. ప్లస్ హౌ డు వి మేనేజ్ బకెట్ బ పర్ బకెట్ హౌ మెనీ యూజర్స్ వి నీడ్ టు మేనేజ్ అనేది ఎలా ఇట్స్ గ్రూప్స్ యూజువల్ గ్రూప్స్ ఉంటే యాహ్! ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ యూజర్స్ మేనేజ్‌మెంట్ చాలా డిఫికల్ట్ కదండీ. ఈస్ ఇట్ ఎనీ ఆప్షన్? ఐ థింక్ ఇక్కడ గ్రూప్స్ కూడా వస్తదండి ఇందుట్లో. టైప్స్ చూద్దాము. యాహ్! రోల్ వస్తుంది. ఓకే. అండర్‌స్టాండ్. ఓకే. రోల్స్ వస్తున్నాయి. బట్ ఐ థింక్ నార్మల్లీ నా అకౌంట్‌లో యూజర్స్ ఉన్నారా? బట్ నార్మల్లీ ఇక్కడ గ్రూప్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ ఆప్షన్ రావట్లేదు గానీ, మనం ఇందులో పాలిసీ స్విచ్ చేసుకొని, ఆ ఓకే. గ్రూప్ యాహ్! రిలేటెడ్ ARN ఉంటుంది కదా! యాహ్! ARN తీసుకొచ్చి ఈ ప్లేస్‌లో యాడ్ చేయొచ్చు. సో, అప్పుడు గ్రూప్ కింద ఉన్నటువంటి యూజర్స్ అందరికి కూడా అప్లై అవుతది. ఎవ్రీ గ్రూప్‌కి ఒక గ్రూప్ ARN వస్తుందండి. గ్రూప్ ARN వస్తుంది. ఈ ARN అండర్‌స్టాండ్. తీసుకెళ్ళేసి మనం ఇక్కడ పెడితే గ్రూప్ కింద ఉన్నటువంటి యూజర్స్ అందరికి కూడా అది అప్లై అవుతది. అండర్‌స్టాండ్. అండ్ ద సేమ్ స్క్రీన్ దేర్ ఈస్ చెక్ బాక్స్ ఉందండి. ఏంటి అంటే ఒకసారి పైకెళ్తా?
ఇంకొంచెం ఇదా? key deletion. See, this checkbox ఉంది కదా, key allow key administrator delete this key. If I uncheck this option, that means I cannot delete the key which I am created, but root user can delete it. రూట్ యూజర్ చేయొచ్చు. యెస్. Yes. Okay. Understood. ఓన్లీ వీళ్ళు మాత్రం చేయలేరండి. ఈ కీ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రం చేయలేరు. Okay. Understood. Yeah. Thank you. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఇంకొక క్వెషన్ ఉందండి. నేను చాట్‌జీపీటీని ఒక క్వెషన్ అడిగాను. ఏంటి ఎన్వలప్ ఎన్క్రిప్షన్ గురించి. సో ఈస్ టాకింగ్ అబౌట్ డేటా కీ అండ్ వాట్ ఇస్ దట్ మాస్టర్ కీ అండ్ చెప్తున్నాడు. బట్ ఐ డోంట్ సీ ఎనీ ఆఫ్ దట్ ఆప్షన్ హియర్. నో. అవన్నీ కూడా ఇంకా మనకి కేఎంఎస్‌లో డెప్త్‌కెళ్ళిపోయి మనకి మనం ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. కీ అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ డేటా కీ అనేటువంటిది ఈ కీ నుంచి మీరు ప్రొడ్యూస్ చేసుకుంటారండి. ఓకే. సో అందు సో గురించి దట్ ఈస్ మీకు మై ఇక్కడ కన్సర్న్ లైక్ ఆప్షన్స్‌లో ఒకసారి పాలిసీ గనుక చూస్తే పాలిసీలో మీకు చూసారు జనరేట్ డేటా కీ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఒరిజినల్‌గా కీ ఒకటే ఉంటుంది. దాని నుంచి మీరు ఫస్ట్ డేటా కీ జనరేట్ చేసుకొని దాంతోటి మీరు ఎన్వలప్ ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఓకే. బట్ డేటా కీ అనే ఆప్షనే లేదు కదండి. ఇక్కడ ఓన్లీ 2 కీస్ ఉన్నాయి కదా. కస్టమర్ ఆర్ AWS మేనేజ్డ్. నో. నేను అదే చెప్తున్నాను. ఒరిజినల్‌గా కీ ఒకటే ఉంటుంది. ఈ ఓకే. కీ నుంచి మీరు ఒక ఏపీఐ కాల్ చేసి దాంతోటి డేటా కీ జనరేట్ చేసుకుంటారండి. అది జనరేట్ చేయాలంటే ఈ పర్మిషన్ ఉండాలి ఆ యూజర్‌కి. ఓకే. అండర్‌స్టూడ్. ఓకే. సో జనరేట్ డేటా కీ అనేటువంటిది ఇప్పుడు కేఎంఎస్‌లో ఎన్క్రిప్ట్, డీక్రిప్షన్ అని మనం కమాండ్ ఎట్లయితే యూజ్ చేసామో డేటా కీ జనరేట్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుందండి. సో మనం ఈ కీని ఇన్పుట్ కింద ఇచ్చినప్పుడు వాడొక డేటా కీని మనకి జనరేట్ చేసి ఇస్తాడు. దాంతోటి మీరు ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఓకే. గాట్ ఇట్. యాహ్! థాంక్ యూ అండి. గని గారు? లైక్ ఇప్పుడు మనం ఈ ఫైల్ లైక్ ఆబ్జెక్ట్‌ని ఎన్క్రిప్ట్ చేసాం కదండీ! ఆ! లెట్స్ సే మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటే లైక్ మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ఆర్ పాలిసీ యూజ్ చేసి మనం ఈ ఆబ్జెక్ట్‌ని పబ్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డీక్రిప్ట్ ఆప్షన్ పబ్లిక్ వస్తదా అండి? రాదండి. పబ్లిక్ యాక్సెస్ చేసినప్పుడు కేఎంఎస్‌తో కస్టమర్ మాస్టర్ కీతో చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది డీక్రిప్ట్ అవ్వదు. బికాజ్ అది అనానిమస్ యాక్సెస్ అవుతది గదా! ఆహా! అంటే పబ్లిక్ అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి లాగిన్ అవ్వకుండా మన ఆబ్జెక్ట్స్‌ని యాక్సెస్ చేస్తారు. సో అది అనానిమస్ యాక్సెస్ అవుతదండి. సో అక్కడ ఏమవుతది ఆబ్జెక్ట్స్‌ని ఎవరు యాక్సెస్ చేయలేరనమాట. అటువంటి ఓకే. కేసెస్‌లో అంటే పబ్లిక్ వెబ్‌సైట్స్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ మనం యూజ్ చేయము. ఓన్లీ ఫర్ ప్రైవేట్ డేటా, అప్లికేషన్ రిలేటెడ్ డేటా, కంటెంట్ ఇది ఉన్నప్పుడు కేఎంఎస్ యూజ్ చేస్తారు. కస్టమర్ మాస్టర్‌కి యూజ్ చేస్తారు. థాంక్స్. ఓకే. సో ఫర్దర్‌గా ఇంకా చిన్న ఆప్షన్స్ అయితే చెక్ చేద్దామండి S3లో. ఆహ్ సో ఎవ్రీ అకౌంట్‌కి కూడా మనకి స్టోరేజ్ లెన్స్ అనేవి వస్తాయండి. సో ఈ స్టోరేజ్ లెన్స్ అనేవి ఏంటి అనంటే మీకు రూట్ అకౌంట్ నుంచి మనం చెక్ చేయలేము. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఓన్లీ కూడా ఐఏఎం యూజర్స్ నుంచి మాత్రమే చెక్ చేయగలుగుతామండి. సో ఈ స్టోరేజ్ లెన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఐఏఎం యూజర్ నుంచి మాత్రమే మనం చెక్ చేయగలం. ఒకసారి సేమ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఓకే. ఆల్రెడీ ఇక్కడ కేఎంఎస్ యూజర్ ఉన్నాడు కదా! కేఎంఎస్ యూజర్‌కి ఆల్రెడీ S3 ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఒకసారి బకెట్స్‌కి వెళ్దాము. సో అకౌంట్ స్నాప్‌షాట్ వీడికి మాత్రం కనిపిస్తదండి. సో బేసికల్‌గా ఐఏఎం యూజర్స్‌కి మాత్రమే కనిపిస్తది. అకౌంట్ స్నాప్‌షాట్ అనేటువంటిది ఏంటంటే మీ అకౌంట్‌లో మేబీ రియల్ టైమ్‌లో చెక్ చేసిన ప్రొడక్షన్ అకౌంట్స్‌లో 100 బకెట్స్ ఉండొచ్చు, 1000 బకెట్స్ ఉండొచ్చు. అందులో మిలియన్స్ ఆఫ్ ఫైల్స్ ఉండొచ్చండి. సో అట్లా టోటల్‌గా అన్ని బకెట్స్ కలిపి ఎంత స్టోరేజ్ ఉంది అనేటువంటిది మీరు ఈ ప్లేస్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ ఆబ్జెక్ట్ కౌంట్ ఎంతుంది? యావరేజ్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంతుంది? ఈ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేయొచ్చు. ఇదే కాకుండా మీ ఇక్కడ వ్యూ స్టోరేజ్ లెన్స్ డాష్‌బోర్డ్ అనేటువంటిది కూడా కనిపిస్తది. సో ఇందులోకెళ్తే ఏమవుతది అనంటే, అంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వస్తది. ఇక్కడ మీకు స్టోరేజ్ లెన్స్ డాష్‌బోర్డ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొంచెం గ్రాన్యులర్‌గా ఇస్తాడండి. సో టోటల్ ఆబ్జెక్ట్ కౌంట్ ఎంత? యాక్టివ్ బకెట్స్ ఏమున్నాయి? ఇదే కాకుండా
సో కొంచెం కిందకొస్తే మీకు స్టోరేజ్ క్లాస్ డిస్ట్రిబ్యూషన్ అండి. మనం నిన్న చాలా స్టోరేజ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసాము. సో చెక్ చేస్తే మీకు చూడొచ్చు స్టాండర్డ్‌లో ఎంత స్టోరేజ్ ఉంది. అండ్ ఇంటెలిజెంట్ టైర్‌లో ఏముంది, స్టాండర్డ్ ఐఏలో ఏముంది, వన్ జోన్‌లో ఏమున్నాయి, గ్లేషియర్‌లో ఏముంది, ఫ్లెక్సిబుల్‌లో ఏముంది. సో టోటల్‌గా మీరు ఎక్కడి నుంచి కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. అండ్ ఏమేం రీజన్స్‌లో డేటా ఉందనేటువంటిది కూడా మీరు ఇక్కడి నుంచి సింపుల్‌గా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అనంటే బకెట్స్ ఏవి కూడా పబ్లిక్‌లో ఉండకూడదండి. సో బకెట్స్ ఏవి కూడా పబ్లిక్‌లో ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. సో సారీ, బకెట్స్ పబ్లిక్‌లో ఉండడం ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. సో ఈ బకెట్స్ అన్నీ కూడా పబ్లిక్‌లో ఉందా? లేదా? అనేటువంటిది మనం ఎట్లా చెక్ చేయొచ్చనంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఐఏఎం అనేటువంటి ఒక సర్వీస్ అయితే యూజ్ చేసాం. ఐఏఎం సర్వీస్‌లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ యాక్సెస్ అనలైజర్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుందండి. సో యాక్సెస్ అనలైజర్‌లో 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఎక్స్టర్నల్ యాక్సెస్, అన్‌యూజ్డ్ యాక్సెస్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ యాక్సెస్ ఈస్ ఫ్రీ అండ్ అన్‌యూజ్డ్ యాక్సెస్ ఈస్ చార్జబుల్. ఐ థింక్ ఇది లాస్ట్ టైమ్ నేను మనకి ఒక 2, 3 డేస్ బ్యాక్ డెమో చేసినప్పుడు దీన్ని జస్ట్ అలా ఎనేబుల్ చేసి డిసేబుల్ చేశాను. సో మీరు ఒక్కసారి బిల్ గనుక చెక్ చేస్తే ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇది ఎనేబుల్ చేయకండి. ఇన్ కేస్ బిల్స్ అయితే చాలా ఎక్కువ బిల్ అయితే వస్తుంది. అంటే మన అకౌంట్‌లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ యూజర్స్ బట్టి, రోల్స్ బట్టి కూడా బిల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆహ్, యాక్సెస్ అనలైజర్, యాక్సెస్ అనలైజర్‌లో చెక్ చేస్తే $9.80 బిల్ వచ్చిందండి. సో జస్ట్ ఓన్లీ ఆ 5, 10 మినిట్స్ ఎనేబుల్ చేసి వెంటనే డిజేబుల్ చేసినందుకు $9.80 బిల్ అయితే వచ్చింది. బికాస్ ఇది $0.2 పర్ రోల్‌కి రోల్స్ ఎన్ని ఉంటాయని, లేకపోతే యూజర్స్ ఎన్ని ఉంటాయని మొత్తం అవన్నీ అనలైజ్ చేస్తుంది కాబట్టి అంత డాలర్ బిల్ అయితే వచ్చింది. యాక్సెస్ అనలైజర్. సో అన్‌యూజ్డ్ యాక్సెస్ ఇది ఎనేబుల్ చేయొద్దు గానీ, బట్ మీరు ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేటువంటిది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేస్తానండి మీకు ఈ ఎక్స్టర్నల్ యాక్సెస్‌లో వన్స్ ఇది ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఇది ఇది ఫ్రీ సర్వీసే, ఫ్రీ ఆప్షనే. ఇది మీకు చార్జెస్ ఏమి ఉండవు. సో ఇందులో చెక్ చేస్తే టోటల్‌గా ఫైండింగ్స్ వచ్చేసి 17 ఫైండింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇవి S3 బేస్డా ఇక్కడ మీకు రిసోర్స్ టైప్ కనిపిస్తుంది. ఇందులో మీరు S3 అయితే S3 లేకపోతే IAM అయితే IAM మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో S3 బకెట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ బకెట్స్ అయితే పబ్లిక్ యాక్సెస్ ఉందో ఆ బకెట్స్ అన్నీ కూడా ఇది మీకు చెక్ చేయగలుగుతది. ఇవన్నీ కూడా పబ్లిక్ బకెట్సే. మీరొకసారి మీ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి పబ్లిక్ బకెట్స్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, దాన్ని ఈ పేజ్‌కొచ్చి చెక్ చేసుకొని, ఆ బకెట్స్ మీరు కావాలని పబ్లిక్‌లో పెట్టారా? లేకపోతే అవన్నీ కూడా బై మిస్టేక్ ఏమన్నా పబ్లిక్‌లో పెట్టారా? సో, ఇది చెక్ చేసుకుంటూ కూడా వీటిని మీరు మీ అకౌంట్‌కి ఉన్నటువంటి సెక్యూరిటీ పోస్చర్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. సో, అందుకే ఎక్స్టర్నల్ యాక్సెస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా ఎట్లా ఉండేది అనంటే, S3 బకెట్స్‌లో చెక్ చేస్తున్నప్పుడే మీకు S3 బకెట్స్‌లో చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ థర్డ్ కాలమ్ ఉండేది కాదండి. ఈ కాలమ్‌లో ఏముండేదంటే మన బకెట్ పబ్లికా? కాదా? డైరెక్ట్‌గా ఇక్కడే మనకు చూపించేవాడు. కానీ ఇప్పుడు దీన్ని వీడు చేంజ్ చేసి ఏం చేసాడు అనంటే వ్యూ అనలైజర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాడండి. సో, వీడు డైరెక్ట్‌గా ఐఏఎం యాక్సెస్ అనలైజర్‌కి రీడైరెక్ట్ చేసేస్తున్నాడు. సో, లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ మీకు ఐఏఎం యాక్సెస్ అనలైజర్ అనేటువంటిది కనిపిస్తుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏదైతే ఇక్కడ ఎనేబుల్ చేస్తేనే మీకు ఇక్కడ కూడా ఆప్షన్ అనేటువంటిది వస్తదండి. సేమ్ S3లో కూడా సో, యాక్సెస్ అనలైజర్ అనేటువంటి ఈ ఆప్షన్‌లో సో, బకెట్ విత్ పబ్లిక్ యాక్సెస్ ఆర్ థర్డ్ పార్టీ అకౌంట్స్‌కి ఏదైనా యాక్సెస్ ఇచ్చినా అవన్నీ కూడా సేమ్ ఇదే ప్లేస్ నుంచి కూడా మనకు కనిపిస్తాయండి. సో, ఇక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకొని మీ అకౌంట్‌లో ఉన్నటువంటి సెక్యూరిటీ పోస్చర్ అంతటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెక్ చేయాలి అనుకుంటేనండి మనకి ఎవ్రీ బకెట్‌లోనూ కూడా లెట్స్ ఒక బకెట్ మనం క్రియేట్ చేసామనుకోండి. ఆ బకెట్‌లో రియల్ టైమ్‌లో మిలియన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండొచ్చండి. సో, అటువంటి కేసెస్‌లో అసలు మొత్తం బకెట్‌లో ఏం డేటా ఉందనేటువంటి మనకొక ఐడియా రావాలి అనంటే, సో, దాని గురించి ఇక్కడ మీకు ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఒకటుందండి. సో, ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్ మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే, క్రియేట్ చేస్తున్నప్పుడు
సమ్ కాన్ఫిగరేషన్ నేమ్ యాడ్ చేస్తారు, సమ్ నేమ్, అండ్ ఏవైనా స్పెసిఫిక్ ఫోల్డర్స్లో ఉన్నవి చెక్ చేయాలంటే ఆ ఫోల్డర్స్ నేమ్స్ యాడ్ చేస్తారు, లేదంటే మీరు ఆల్ పెట్టేస్తారు, మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ఫైల్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతాయి. సో బేసికలీ కూడా ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటేనండి, ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ డైలీ వన్స్ కానీ మీ బకెట్లో ఉన్నటువంటి టోటల్ ఫైల్స్ లిస్ట్ అంతా కూడా మనకి ఒక సిఎస్వి ఫార్మాట్లో కానీ ఆర్ ఒక అపాచీ ఓఆర్సి ఫార్మాట్లో కానీ పార్క్వెట్ ఫార్మాట్లో కానీ మీకు ఒక ఇన్వెంటరీ క్రియేట్ చేసి పెడతాడు. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇది డిసేబుల్ చేసేయచ్చు అండి. సో జస్ట్ ఇన్వెంటరీ కోసం మాత్రమే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు మల్టిపుల్ ఫీల్డ్స్ సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఫైల్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత, లాస్ట్ మాడిఫైడ్ ఎప్పుడు, సో ఎన్క్రిప్షన్ ఉందా లేదా, సో స్టోరేజ్ క్లాసెస్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడానండి మీకు మీ రిపోర్ట్లో వచ్చేలాగా మీరు ఈ ఆప్షనల్ ఫీల్డ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఇన్వెంటరీ అయితే ఉంటుంది. బట్ ఇది మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు క్రియేట్ చేయాలనుకున్నా మీరు 1 డే పెట్టుకుంటే కనుక వితిన్ 24 అవర్స్లో నెక్స్ట్ 24 అవర్స్లో ఏదో ఒక టైంలో జనరేట్ చేసి మీరు ఇక్కడ ఒక పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏదో ఒక S3 బకెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి S3 బకెట్లో వీడి ఫైల్ జనరేట్ చేసి CSV ఫైల్ ఆర్ పార్క్వెట్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ జనరేట్ చేసి అందులో మీకు స్టోర్ చేస్తారు. అక్కడ నుంచి మీరు ఆ ఫైల్ రివ్యూ చేసుకొని దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది ఇన్వెంటరీ కాన్ఫిగరేషన్స్. సో రిమైనింగ్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ సెషన్లోనైతే వాటి గురించి చెక్ చేద్దాము. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సంథింగ్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే అండి. ఏమైనా క్వరీస్ ఉంటే యాడ్ చేయండి, వాటిని డిస్కస్ చేద్దాం. మర్చిపోయాను, కీ అనేటువంటి KMS కీ షెడ్యూల్ ఫర్ డిలీషన్ 7 days పెట్టుకుందాం. కన్ఫర్మ్ షెడ్యూల్ డిలీషన్. సో ఇది ఎప్పుడైతే షెడ్యూల్ డిలీషన్ ఎనేబుల్ చేస్తారో అప్పటి నుంచి కూడా మీకు ఇది ఛార్జెస్ అనేవి రావు. ఎంతసేపు అయితే ఎనేబుల్డ్గా ఉంటుందో అంతసేపు వరకు మాత్రమే ఛార్జెస్ కనిపిస్తాయి. సో చాలా మైనర్ ఛార్జెస్ అనేవి ఇక్కడ మీకు KMSలో వస్తాయి. చెప్పండి. రాకేష్ గారు, చెప్పండి లిఖిత గారు. ఎస్టర్డే క్లాస్లో బకెట్ పాలసీలో మనం సైడ్ గెట్ పాలసీ అని కానీ ఫుడ్ పాలసీ అని చెప్పి టైప్ చేస్తాం కదా, స్టేట్మెంట్ కోడ్స్ రన్ చేస్తున్నప్పుడు. గెట్ ఆబ్జెక్ట్ పుట్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నారా? చెప్పండి. అది నాకు యాక్షన్స్ లో సెర్చ్ చేస్తున్నప్పుడు రావట్లేదండి. గెట్ అని చేస్తే వస్తుందండి. అంటే మీరు ఫుల్ నేమ్ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ గెట్ అనేటువంటి చేస్తే మీకు అక్కడ కనిపించవచ్చు. చేశాను, నాకు జస్ట్ బడ్జెట్ అని ఒకటే వచ్చింది తప్ప ఇంకేం రాలేదు. లేదు, ఒకసారి చూపిస్తాను మీకు. పర్మిషన్స్లో ఎడిట్ చేస్తున్నారు కదా, సో ఎడిట్ చేసినప్పుడు మీకు ఓకే, ఇది ఒకసారి రిమూవ్ చేసేస్తాం టోటల్గా. సో యాడ్ న్యూ స్టేట్మెంట్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఎనీవేస్ ఫైన్, మీకు స్టార్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకుంటారు. ఎలో ఈజ్ ఆల్సో ఫైన్. యాక్షన్లో వచ్చేసరికి మీకు ఇక్కడ చూసే సర్వీస్ ఉంది కదండి, సో ఇందులో మీరు S3 పెట్టుకుంటారు. S3 రిలేటెడ్గా అన్నీ వస్తాయి, మనం S3 చూస్ చేసుకుంటాము. సో ఆల్ యాక్షన్స్, లేదంటే మనం గెట్ మెచ్ సెర్చ్ చేయాలనుకున్నాం కాబట్టి గెట్ అనేటువంటిది సెర్చ్ చేస్తే కనుక మీకు ఇక్కడ వస్తున్నాయి గెట్ యాక్సెస్ అని, బట్ నాకు అవైలబుల్ ఓన్లీ బడ్జెట్ అని ఒకటే చూపిస్తుంది. లేదండి, అన్నీ వస్తాయి. వాట్సాప్లో ఒకసారి పిన్ చేశాను. అంటే ఫస్ట్ S3 సెలెక్ట్ చేసుకున్నారా? ఆహా,
నేను డైరెక్ట్‌గా యాక్షన్‌లో ఎంటర్ చేసేసాను S3 కిట్ అని. అటువంటప్పుడు రాకపోవచ్చండి. అసలు ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. S3 సెలెక్ట్ చేసుకొని సర్వీసు. ఓకే. దెన్ ఇక్కడ మీరు ఫిల్టర్ చేస్తే ఇక్కడ వస్తది. సో ఇది ఒక ఆప్షను. లేదంటే మీకు ఐఏఎంలోకెళ్ళి ఐఏఎంలోకెళ్తే పాలిసీస్ ఉంటాయి కదా! పాలిసీస్‌కెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి కూడా మనకి తెచ్చుకోవచ్చండి. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. క్రియేట్ పాలిసీ తీసుకున్నప్పుడు హుహు. విజువల్‌లో సెలెక్ట్ ఏ సర్వీస్ S3 సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. S3 ఇవన్నీ పర్మిషన్స్ అండి ఇందుట్లో. మీరు ఎక్స్‌పాండ్ ఆల్ మీరు గెట్ అంటున్నారు కాబట్టి మోస్ట్‌లీ రీడ్‌లో ఉండొచ్చు. ఆర్ ఎక్కడైనా మీరు జస్ట్ సెర్చ్ బాక్స్‌లో గెట్ అని ఫిల్టర్ చేశారనుకోండి. మొత్తం గెట్‌తో స్టార్ట్ అయ్యే అన్నీ వస్తాయండి. ఇందుట్లో మీకు కింద చెక్ చేస్తే గెట్ ఆబ్జెక్ట్ అని ఒకటి కనిపిస్తుంది. హ్మ్. సో రీడ్ పర్మిషన్ కాబట్టి. అండ్ సేమ్ మీరు పుట్‌తో సెలెక్ట్ చేస్తే గనక సెర్చ్ చేస్తే గనక పుట్ రిలేటెడ్ కనిపిస్తాయండి. సో రైట్‌లో పుట్ ఆబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ పర్మిషన్స్ అన్నీ S3 బకెట్ పాలిసీ అయినా అన్ని ప్లేసెస్‌లో ఒకటే ఉంటాయండి. ఎక్కడ పర్మిషన్స్ అయినా తీసుకెళ్ళి అక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ అవి కనిపించట్లేదు బట్ నార్మల్‌గా రావాలండి. అన్ని అకౌంట్స్‌కి సేమే ఉంటది. యాహ్! నేను ఒకసారి ఈ మెథడ్‌లో ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఇన్ కేస్ రాకపోతే ఐ విల్ ఆస్క్ అగైన్. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. Also, I found a very helpful AWS policy generator అని గూగుల్‌లో టైప్ చేస్తే there is one website which basically lists all ఓల్డ్ the వన్. pol Good. అది వెరీ ఓల్డ్ వన్ అది. సో Very దానికంటే old one. ఇప్పుడు ఐఏఎంలో Okay. ఇచ్చేటువంటిది గానీ, S3లో ఇచ్చేటువంటిది గానీ, అది ఇంకా చాలా ఈజీగా ఉంటది. మీకు S3 పాలిసీ జనరేటర్ అనేటువంటిది ఉంటది. బట్ అది చాలా ఓల్డ్ టూల్ అది. అందులో Old మీకు tool. Okay. సెర్చ్ ఆప్షన్ ఉండదు. ఏమీ ఉండదు. AWS పాలిసీ జనరేటర్ అనేటువంటిది అందుకనే అది చెప్పడం స్టాప్ చేసేసాను. Okay. AWS పాలిసీ జనరేటర్ ఇది చూస్తే మీకు ఎప్పుడో 2011లో వచ్చింది. Correct. ఇందులో Yeah. మీకు చూడండి AWS సర్వీస్ మీరు సెలెక్ట్ చేస్తారు కదా! సో ఓన్లీ 5 సర్వీసెస్‌కే ఉంటది ఇది. అన్ని సర్వీసెస్‌కి కూడా ఉండదు. S3 చూస్ చేసుకుంటే ఆల్ యాక్షన్సా? లేకపోతే ఇందులో నుంచి వన్ బై వన్ ఎతుక్కుంటూ వెళ్లి పెట్టాలి. సెర్చ్ Okay. ఆప్షన్ కూడా ఉండదు ఇందులో. ఇది వెరీ ఓల్డ్ వన్ అనమాట. Okay. సో దీనికంటే మనకి ఇక్కడ ఈ కన్సోల్‌లో ఇవి వచ్చినటువంటి ఆప్షన్స్ మనకి బెటర్ ఆప్షన్స్ అండి. Okay. Oh, here also there is a JSON already. I can copy it after selecting. Okay. Understood. Understood. Yeah. Thank you. Yeah. It's helpful. థాంక్ Hi Rakesh. I have a question, not related to today's class. చెప్పండి. Okay, నేను ఆటోసిస్ జాబ్ స్కెడ్యూలింగ్ మీద పనిచేస్తున్నాను కరెంట్లీ. ఐ థింక్ కంట్రోల్ ఎమ్ అండ్ ఆటోసిస్ జాబ్ స్కెడ్యూలింగ్. AWS నేర్చుకున్నప్పుడు ఈ స్కెడ్యూలింగ్ జాబ్స్ AWS లో ఏ సర్వీస్ చూస్ చేసుకొని మనం చేయొచ్చు? I'm just curious to know which service we can use. అంటే 1, 2 అని ఉండదు. కాంబినేషన్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయండి. ఒక ప్రాజెక్ట్ చేయాలి అనంటే అంటే ఒక అప్లికేషన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ ఉండాలి, డేటాబేస్ ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేస్తే గనక 4 కేటగరీ ఆఫ్ సర్వీసెస్ మనకి ఇంపార్టెంట్‌గా అవసరం అవుతాయి. కంప్యూట్ Okay. రిలేటెడ్ సర్వీసెస్ అండి. కంప్యూట్ అంటే సర్వర్ ఉండాలి. రెండోది Mhm. స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ కావచ్చు, S3 లాంటివి కావచ్చు. మూడోది నెట్వర్కింగ్ ఉండాలి. అంటే VPC అనే సర్వీస్ ఉంటది AWSలో. సో ఇటువంటి నెట్వర్కింగ్ అవసరం అవుతది. ఫోర్త్ వన్ వచ్చేసి డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ అండి. సో ఈ 4 కేటగరీలో సర్వీసెస్ అవసరం అవుతాయి. ప్లస్ వీటితో పాటు ఏ క్లౌడ్ తీసుకున్నా ఆ క్లౌడ్ స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ AWS మాట్లాడితే IAMS AWS స్పెసిఫిక్ సర్వీస్. దెన్ ఐఏఎంతో పాటు SSO కానీ, ఆర్గనైజేషన్స్ గానీ, సేమ్ ఇట్లా ఫర్దర్‌గా చెక్ చేస్తే మనకి క్లౌడ్ ట్రైల్ అని, క్లౌడ్ వాచ్ అని, అండ్ KMS అని ఫర్ ద ఎన్క్రిప్షన్ పర్పస్. సో డిఫరెంట్ సర్వీసెస్ వస్తాయి. సో అట్‌లీస్ట్ ఒక 30, 40 సర్వీసెస్ అయినా మనకు ఆన్ ఎ హోల్‌లో ఐడియా అయితే ఉండాలి.
ఓకే. అంటే జాబ్స్ ఇట్లా ఇవి అంటే ఈ టైంకి ఈ జాబ్స్ మనం షెడ్యూల్ చేస్తే రన్ అవ్వాలి అన్నట్టు మనము యాక్చువల్‌గా మా టూల్‌లో మేము అట్లా చేస్తాము. అలా ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఏమన్నా స్పెసిఫిక్ సర్వీస్ ఏమైనా ఉందా అని ఇట్లా షెడ్యూల్ జాబ్ రన్ చేయడానికి చేయడానికి అంటున్నారా? క్రియేట్ చేసి జాబ్స్. హ్మ్. జాబ్ రన్ చేయడానికైతే మీకు ఈవెంట్ బ్రిడ్జ్ అని ఒక సర్వీస్ ఉంటదండి. ఈవెంట్ బ్రిడ్జ్. ఈవెంట్ బ్రిడ్జ్ అని ఉంటది. యాహ్! ఓకే. సో, ఈవెంట్ బ్రిడ్జ్‌లో మీరు 2 టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ పెట్టుకోవచ్చు. ఒకటి టైమ్ బేస్డ్ ట్రిగ్గర్స్. ఓకే. రెండోదొచ్చేసేమో ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్‌గా ప్యాటర్న్ బేస్డ్ ట్రిగ్గర్స్ అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ఈ2 డిలీట్ చేశారనుకోండి. సో, హ్మ్. దాంతోటి ఒక యాక్షన్ ట్రిగ్గర్ అయ్యేలాగా. లేదా ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేశారు. దాంతోటి ఒక యాక్షన్ ట్రిగ్గర్ అయ్యాలి. అంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఏదైతే చేస్తున్నామో సో, దోస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ యాక్షన్స్ అనమాట. సో, ప్రతి దాంతో ట్రిగ్గర్ పెట్టుకోవచ్చు. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి మనకి ఈవెంట్ బ్రిడ్జ్‌తో పాసిబిలిటీ ఉంటది. షెడ్యూల్డ్ బేస్డ్ ఆన్ టైమ్ షెడ్యూల్ ఆర్ రెండోది ప్యాటర్న్ బేస్డ్ అండి. ఓకే. ఓకే. ఓకే అండి. థాంక్స్. థాంక్ యూ మచ్. నేను జస్ట్ నా జాబ్‌కి రిలేటెడ్ క్లౌడ్ అనేది ఎట్లా యూజ్ చేయొచ్చు అన్న తెలుసుకుందాం. ఏ సర్వీస్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ అన్న ఇదిలో అడిగాను ఈ క్వెషన్. నాట్ రిలేటెడ్ టు టుడేస్ క్లాస్. థాంక్ యూ. ఓకే. ఓకే. థాంక్స్ అండి. యాహ్! హ్మ్. సో, రాకేష్ ఇందాక S3 పాలిసీస్‌లో హ్మ్. ఇఫ్ ఈ ఎనేబుల్ అన్‌యూజ్డ్ రిపోర్ట్స్ విల్ గెట్ చార్జ్డ్ అని చెప్పారు కదా! వాట్ ఇఫ్ ఐ యూజ్ ద AWS CLI కమాండ్ టు గెట్ దట్ ఏంటది బకెట్? మీరన్నది? అనలైజ్డ్ రిపోర్ట్సా? యాహ్! అన్‌యూజ్డ్ రిపోర్ట్స్ అని ఉంది కదా! ఒకటి. అహా! అది ఇందాక మీరు S3 గురించి కాదు. అది ఐఏఎం ఫీచర్ అది. ఐఏఎం ఐఎం ఫీచర్. యాక్సెస్ ఓకే. అనలైజర్ ఐఎం ఫీచర్. ఓకే. ఓకే. అండర్‌స్టాండ్. సో, S3 నుంచి వాడేం చేశాడంటే S3ని ఐఏఎం యాక్సెస్ అనలైజర్‌తో ఇంటిగ్రేట్ చేశాడండి. సో, ఇక్కడ మీరు హ్మ్. ఐఏఎంలోనే మనకి ఇవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఐఏఎం డిస్కస్ చేసేటప్పుడు చూసాము యాక్సెస్ అనలైజర్. ఇది ఐఏఎం యాక్సెస్ అనలైజర్ ఫీచరు. S3 బకెట్స్ ఏం పబ్లిక్‌లో ఉన్నాయనడానికి వాడు ఇది యూజ్ చేస్తున్నాడండి. ఓకే. బట్ అన్‌యూజ్డ్ యాక్సెస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ డేటా ఇట్ విల్ గివ్ అండి? అన్‌యూజ్డ్ యాక్సెస్ అంటే? అన్‌యూజ్డ్ యాక్సెస్ అంటే లెట్స్ సే మనకిక్కడ ఐడెంటిటీస్ ఉన్నాయి కదండీ! యూజర్స్ కానీ, రోల్స్ గాని. సో, యూజర్స్ కానీ, రోల్స్ కానీ కొన్ని కొన్ని టైమ్స్ మనం ఏం చేస్తామనంటే ఫుల్ ప్రివిలేజెస్ ఇచ్చేస్తామండి. S3 ఫుల్ యాక్సెస్ అని, EC2 ఫుల్ యాక్సెస్ అని, ఐఏఎం ఫుల్ యాక్సెస్ అని, సమ్ కైండ్ ఆఫ్ ఫుల్ యాక్సెస్ ఇస్తాం. అన్‌యూజ్డ్ యాక్సెస్ అనేటువంటిది ఏం చెప్తదంటేనండి, లెట్స్ సే ఒక యూజర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఆ యూజర్ లాస్ట్ 1 వీక్‌లో కూడా మీరు 3 ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పటికి ఆ యూజర్ S3 ఒకటే యూజ్ చేస్తున్నాడు. అన్‌యూజ్డ్ యాక్సెస్ ఏం చెప్తదంటే, మన S3, ఐఏఎం ఈ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పటికి ఆ యూజర్ S3 ఒకటే యూజ్ చేస్తున్నాడు. రిమైనింగ్ 2 పర్మిషన్స్ అవసరం లేదు. రిమూవ్ చేసామని చెప్తాడండి. అండర్‌స్టాండ్. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి యూజర్స్‌కి గ్రాన్యులర్ పర్మిషన్స్ మెయింటైన్ చేయడానికి అన్‌యూజ్డ్ యాక్సెస్ అనేటువంటి సపోర్ట్ చేస్తదండి. అంటే వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్మిషన్స్ మాత్రమే ఉంచి రిమైనింగ్ మనం రిమూవ్ చేసేయడానికి అన్‌యూజ్డ్ యాక్సెస్ ఒక కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఆర్ ఫైండింగ్స్ లాగా చూపిస్తది. బట్ అది కమ్స్ విత్ కాస్ట్ కాబట్టి మనం అది లెట్స్ సే ఎనేబుల్ చేయట్లేదు. అండర్‌స్టూడ్. లెట్స్ సే ఇఫ్ ఐ డిడ్ నాట్ ఎనేబుల్ ఇట్, బట్ ఐ కెన్ యూజ్ AWS CLI కమాండ్స్ టు ఫైండ్ ఔట్ దట్ ఇన్ఫర్మేషన్ కదా! దట్ వోంట్ బి చార్జ్డ్ కరెక్ట్? AWS CLI కమాండ్స్ నుంచి ఇది మనం చెక్ చేయలేం కదండీ! లైక్ అంటే యూజర్ మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా యూజర్ చెప్పండి? సో, బేసిక్‌గా AWS యూజర్‌కి కమాండ్స్ ఉంటాయి కదండీ! ఐ యామ్ అస్యూమింగ్ దట్ thinking that there will be some comments uh, saying that hey this user this many users they did not access this many policies from last 30 days. నో. Can I అదేముండదండి. మనం no కన్సోల్ no నుంచి ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో, సేమ్ యాక్టివిటీ మీకు CLI నుంచి అదే ఉంటది. ప్రోగ్రామాటిక్‌గా చేసినా అదే ఉంటది. ఆర్ క్లౌడ్ ఫార్మేషన్, టెర్రాఫార్మ్ ఎక్కడి నుంచి చేసినా సేమ్ యాక్టివిటీయే ఉంటదండి. సో, ఇక్కడ ఇది మనం okay ఎనేబుల్ చేయలేదు కాబట్టి, ఇది వేరే ఏ మీడియం నుంచి కూడా మనకి అవైలబుల్‌గా ఉండదు. okay okay understood, yeah, understood this, I see. సో, కానీ మీకొక వ్యూ ఉంటది. వ్యూ ఏంటి అనంటే లైక్ పాలిసీస్ తీసుకుంటే లైక్ ఏ యూజర్‌కి ఏం పాలిసీ అప్లై చేశారనేటువంటి జస్ట్ మీరు ఎక్కడి నుంచి ఏం అప్లై చేశారనేటువంటిది చూడగలుగుతారు తప్ప, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అనేటువంటిది మీరు చూడలేరండి. అది Yeah. కావాలి అంటే దాని అన్‌యూజ్డ్ యాక్సెస్ అనేటువంటిది మనం ఎనేబుల్ చేయాలి. Mm. ఎనేబుల్ చేసినప్పుడు వీడు హిస్టారికల్ డేటాని ట్రాక్ చేస్తాడండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారో ట్రాక్ చేసి దాంతో మీకు సజెషన్స్ ఇస్తాడు. Yeah, understood why they getting charged more because you need to continuously monitor. Yeah. అవునండి. కరెక్ట్.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. So, any other questions, Andy? So that is all for today. We'll connect again in the Monday session. Thank you. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.